మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనం. మాథ్యూ చాప్టర్ 5 ఫ్రమ్ వర్స్ 20. శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని యెడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. రైట్. మరి వచనంలో ఏం చెప్తుందంటే, శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోకం రాజ్యములో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. నీతి అధికము అంటే ఇక్కడ నీతి ఎదుగుతుంది అన్నమాట. విశ్వాసం పెరుగుతుంది, డబ్బు పెరుగుతుంది, అవునా, హోదా పెరగచ్చు, జ్ఞానం పెరుగుతుంది. అలాగే ఇక్కడ అధికముగా అయ్యేది ఏది? నీతి. ఇంగ్లీష్లో ఏమైనా ఉంటుందంటే, యువర్ రైచియస్నెస్ షాల్ ఎక్సీడ్ ద రైచియస్నెస్. అంటే నీతి కూడా ఎదుగుతుంది అనమాట. వీ క్యాన్ గ్రో ఇన్ రైచియస్నెస్. నీతిలో కూడా మనం ఎదుగుతాం. నీతి నుంచి అధిక నీతి నుంచి అధిక విధి. మనం మహిమను చూసాం కదా, మహిమ నుంచి అధిక మహిమ, ఫ్రమ్ గ్లోరీ టు గ్లోరీ. జీతం ఇంక్రిమెంట్ అడుగుతాము, అవునా. వీ వాంట్ టు గ్రో. అలాగే నీతి కూడా ఎదుగుతుంది అనమాట. నీతి అంతా లైఫ్ లాంగ్ ఒకేలా ఉండిపోదు. రైచియస్నెస్ వేరీస్. మరి నీతి ఎలా ఎదుగుతుంది? హౌ విల్ రైచియస్నెస్ గ్రో? మరి ఈరోజు మనము తీసుకోబోయే అభిషేకము దేని కొరకు? ఓకే, ఇప్పుడు దాకా 3 తీసుకున్నాం. ఏమేంటవి? మొదటిది ఏం తీసుకున్నాము? ఏంటి? నీ దేవుడైన యెహోవాని పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో ఆరాధించాల. ఎవరైనా ఇప్పుడు అభిషేకం ఏమవుతుందంటే, దానికి తగ్గట్టు ఆ సామర్థ్యాన్ని నీకు ఇస్తా. ఒకేసారి వెంటనే కనపడకపోవచ్చు, ఇమీడియట్గా నీకు కనపడకపోవచ్చు, కానీ అది అంచెలంచెలుగా నీలో పెరిగి దాని యొక్క ఫలాన్ని నీవు తింటావు అన్నమాట. ఇట్ విల్ గ్రో అండ్ యూ విల్ ఈట్ ద ఫ్రూట్ ఆఫ్ ఇట్. నీ దేవుడైన యెహోవాని పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయముతో, పూర్ణ మనసుతో ఆరాధించాలి. రెండవది ఏం తీసుకున్నాం మనము? దేని మీద? మహిమ శరీరము. వీ హ్యావ్ టేకెన్ ఆన్ అ గ్లోరియస్ బాడీ. గ్లోరియస్ బాడీ. మూడవది గడిచిన వారము దేని మీద తీసుకున్నాం మనము? yes, I preached about holiness in the last week. ఈ మూడు మర్చిపోకూడదు. దీస్ ఆర్ ఇంపార్టెంట్. అంటే ఈ లెక్కన ఎవరికి కూడా ఆ రంగంలో ఎదగలేదా? లేకపోతే మీలో ఉంది, మీలో లేకపోయినా నా విశ్వాసం అనమాట, మీకు ఇది ఉంది అని, ఈ అభిషేకం ఉంది అని. పరిశుద్ధత. మొదటిదేమో నీ దేవుడైన యెహోవాని పూర్ణ బలముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో ప్రార్థించాల. రెండవదేమో మహిమ శరీరము. మూడవదేమో పరిశుద్ధత. నాలుగోది ఇప్పుడు ఏంటి? ఇందాక చెప్పాను, గుర్తుంది ఎవరికైనా? ఓకే, అట్లీస్ట్ 2-3 minutes బిఫోర్. ఓకే, సో పరిశుద్ధత. మరి ఇప్పుడు ఇందులో ఏమన్నా మార్పు ఉందా లేదా? ఈజ్ ఇట్ ట్రాన్స్ఫార్మింగ్ పీపుల్స్ లైఫ్స్? ఒక్కొక్కసారి, ప్రతిసారి అందరికీ జరగకపోయినా దేవుడు కనీసం ఒక సాక్ష్యమైనా ఇస్తాడు. హీ విల్ అట్లీస్ట్ గివ్ అస్ 1 testimony. నేను ఎప్పుడైనా ఏదైనా చెప్పాను అనుకోండి, వెనెవర్ ఐఎమ్ 3 వారాలు బట్టి పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు అది ఇస్తూ ఉన్నాను, ఫ్రూట్స్ అనమాట. మొదటి వారం ఏం చెప్పానంటే, మొదటి వారమే అందరూ వచ్చారు. ఒక ఐ థింక్ 2,500 మంది వచ్చారు. ఫస్ట్ వీక్ 2,500 పీపుల్ వచ్చారు. వాళ్ళు వచ్చిన తర్వాత నేను ఆ ఫస్ట్ డే వాళ్ళకి ఏమి ఇచ్చాను? ఐ థింక్ మొదటి రోజు ఏమి ఇచ్చాను? జాంకాయ, యూనో ఐ గేవ్ జాంపండు ఇచ్చాము. అది ఇచ్చిన తర్వాత నేను లాస్ట్లో ఏం చెప్పానంటే, ఎవరైనా వెళ్ళి టెస్ట్ చేయించుకోండి అన్నాను. అవునా, ఈరోజే టెస్ట్ చేయించుకోండి, గో అండ్ గెట్ టెస్టెడ్ అని చెప్పాను. ఎవరు వెళ్ళా, ఒకే ఒక అమ్మాయి, యూనో మన వాలంటీర్ భార్య, ఇద్దరు వచ్చారు. ఆ రోజు ఇద్దరు కూర్చున్నారండి అక్కడ. చర్చ్ సర్వీస్ నుంచి డైరెక్ట్గా మెడికల్ షాప్కి వెళ్ళి ఆ టెస్ట్ చేసే స్ట్రిప్ కొనుక్కొని ఇంటికి వెళ్ళి టెస్ట్ చేసుకుంటే షీఈస్ ప్రెగ్నెంట్. ఆ 2,500 మందిలో ఒక్క ఆమె టెస్ట్ చేయించుకుంది. ఇంకెవ్వరు కనీసం మెడికల్ షాప్ కాదు, కనీసం ప్రేయర్ కూడా చేసి ఉంటారు. వండు తినేసి అంత ఎంచి వెళ్ళిపోయినట్టున్నారు. దే మస్ట్ హావ్ ఈటన్ అండ్ వెంట్ హోమ్. నోబడీ హ్యాడ్ ఫెయిత్. ఒక్కసారి పీపుల్ డోంట్ హ్యావ్. తర్వాత ఈమెను అడిగాను, నేను ఏదో అలా అన్నాను అనుకో, అంత విశ్వాసం ఎలా వచ్చిందంటే, వచ్చిందండి. గాడ్ సమ్ టైమ్స్ గివ్ ఎన్ సింగిల్ టెస్టిమోనీ. అప్పుడు మిగిలిన వాళ్ళందరూ సెకండ్ వీక్ ఒక
100 మంది దాకా టెస్ట్ చేయించుకున్నారు. ఆ 100 మందిలో నాకు తెలిసి కనీసం 15 మంది సాక్ష్యాలు చెప్పారు. యూనో అంటే 15 టెస్టిమోనీస్, 15 పీపుల్, 15 మంది సెకండ్ వీక్ ప్రెగ్నెంట్ అయ్యారు. సెకండ్ వీక్ వెళ్ళి టెస్ట్ చేయించుకున్నారండి, అంతే. నీకు యూట్రస్ బాగుందా బాగాలేదా, యూట్రస్ ఉందా, అవునా, గడ్డలున్నాయా, అదవుతుందా ఇదవుతుందా, అంతా అనవసరం. ఒకసారి వెళ్ళిపోవాలంతే. యూనిట్ వేసుకోవాలి చెప్పారు అతను, నువ్వు వెళ్ళి కడుక్కోన్నాడు, కడుక్కోవాలి అంతే, రాసేసి. నీకు అంత అనవసరం, లాజికల్గా ఆలోచించకూడదు. అందుకే వాక్యం చాలా ముఖ్యమైనది అనమాట. వాక్యం ఎప్పుడైతే మనం వింటామో ఆ విశ్వాసంలోంచి అద్భుతాలు జరుగుతాయి. ద వర్డ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీరు అద్భుతం చూస్తే విశ్వాసం వస్తుంది, కరెక్టే, కానీ వాక్యము ద్వారా నిలకడగల విశ్వాసం వస్తుంది, అవునా. నీవే ఇంకా అద్భుతాలు చేసే సామర్థ్యం కూడా వాక్యం ద్వారా వస్తుంది. అద్భుతం చూడడం ద్వారా విశ్వాసం, ఆఫ్కోర్స్ అద్భుతం చేస్తాడని విశ్వాసం పెరుగుతుంది, కానీ వాక్యం వినడం ద్వారా అద్భుతాలు చేసే సామర్థ్యం అంత పెరుగుతుంది అనమాట. ఇట్ ఈస్ వండర్ఫుల్. ఇక్కడే కాదు, గడిచిన వారము వరంగల్లో కూడా 2 సాక్ష్యాలు చెప్పారు. ఇది వాళ్ళు కూడా పళ్ళు తెచ్చుకుంటున్నారంట, అవును. వరంగల్ నేను చూడలేదు, కానీ అక్కడ నేను అక్కడ సాక్ష్యాలు చెప్తున్నప్పుడు అక్కడి నుంచి ఫోన్ చేసి చెప్పినట్టు, బ్రదర్ వరంగల్లో 2 సాక్ష్యాలు ఈ 3 వారాల్లో. 2 10 సంవత్సరాల నుంచి పిల్లలు లేని వాళ్ళు, 2 స్త్రీలు ప్రెగ్నెంట్ ఇన్ వరంగల్. ఇక్కడి నుంచి టీవీలో చూసి పళ్ళు తెచ్చుకున్నవాళ్ళు. గడిచిన వారం 16 మంది, ఈ వారం ఐ డోంట్ నో, ఈవెన్ బిగ్ మిరాకల్స్. ఎక్కడి నుంచి వెళ్ళిపోయిన వెంటనే ఎన్నిసార్లు ఫస్ట్ వీక్ చేసుకున్నావు రాలేదా, సెకండ్ వీక్ 7 వారాలు టెస్ట్ చేసుకోవడం. సరే, ఇట్ హ్యాపెన్. మహిమ శరీరం గురించి నేను 2వ వారం చెప్పినప్పుడు నిన్న అల్వాల్లో ఏమొచ్చిందంటే, పోయిన వారం సాక్ష్యము, నేను అల్వాల్లో ఏం చెప్పాను తెలుసా, మహిమ శరీరం గురించి. సాధారణంగా మహిమ శరీరం అంటే ఏమనుకుంటారంటే అందరూ పరలోక రాజ్యానికి వెళ్ళిపోయిన తర్వాత వస్తుంది శరీరము, అవునా, అది అనుకుంటారు. కరెక్టే, అది మహిమ శరీరమే. కానీ దానికి ముందు ఈ భూమి మీద సైతాన్ అనేవాడు ఉన్నాడు, అవునా కదా. సైతాన్ ఉన్నాడు, చాలా హానికరమైన అన్నీ ఉన్నాయి ఈ భూమి మీద. యాక్సిడెంట్లు జరుగుతాయి, రోగాలు వస్తాయి, మనుషులు చంపుతారు. యు ఆర్ ఇన్ డేంజర్. ఈ భూమి మీద కూడా ఉన్నావు. అయితే దేవుడు ఈ భూమి మీద కూడా మనకు ఒక మహిమ శరీరం ఇచ్చాడు. ఏంటది? శత్రువు బలమంతటి మీద మీకు అధికారం ఇచ్చుచున్నాను, ఏదియు మీకు ఎంత మాత్రము హాని చేయదు. అది మహిమ శరీరం ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ శత్రువు ఉన్నాడు. నీకు పరలోకములు ఎక్కువ కావాలా, మహిమ శరీరం భూమి మీద కావాలా? శత్రువు మీద. ఎందుకంటే శత్రువు లేడు అక్కడ. అసలు శత్రువు ఉంటే నీకు మహిమ శరీరం కావాలి. శత్రువే లేడు అక్కడ. నీకు ఇట్స్ డిఫరెంట్ బాడీ. అక్కడ నీకు నొప్పి అంటే, వ్యాధి అంటే ఏం తెలియదు. సో అది చెప్పాను. దాని తర్వాత విషం తాగిన ఇంకా తర్వాత పౌలుని ఒక పాము తన చేతికి కాటేస్తుంది. వేసిన తర్వాత అందరూ చూస్తారనమాట. ఆ దీవి వాళ్ళు చూసి, ఇతడు ఏదో తప్పు చేశాడు, పాపం చేశాడు, అందుకే ఈ పాము అతన్ని కాటేసింది. అతడు ఒకవేళ మనిషి వాచి చచ్చిపోతాడు, లేకపోతే నల్లగైపోయి చచ్చిపోతాడు అని చూశారంట 10 నిమిషాలు. అతనికి ఏం అవ్వకుండా అతన్ని చూసి దేవుడు అనడం మొదలుపెట్టారంట. దే కాల్డ్ హిమ్ గాడ్. అంటే పౌలుకి ఏ శరీరం ఉంది ఈ భూమి మీద? ఎస్, దిస్ ఈజ్ ఎ గ్లోరీ. అంటే ఈ భూమి మీద శత్రువుని జయించడానికి కావలసినటువంటి సామర్థ్యాన్ని దేవుడు ఇచ్చాడు. దట్స్ ఎ కైండ్ ఆఫ్ గ్లోరియస్ బాడీ. అదొక మహిమ శరీరం. అది చెప్పిన తర్వాత ఒక అతన్ని పాము కరిసింది. ఏ పాము? తాసుపాము. మీరందరూ వచ్చారా? ఓకే. సో తాసుపాము కరిసిన తర్వాత అతను హాస్పిటల్కి ఏమీ వెళ్ళలేదంట, అలాగే ఉండిపోయాడంట. ఏమీ జరగలేదంట. ఆ చుట్టుపక్కల ఊర్లో వాళ్ళందరూ అది చూసి, మీరు ఏ దేవుడిని నమ్ముకుంటారు, కనీసం హాస్పిటల్కి వెళ్ళలేదు, ఏం జరగలేదు, ఎవరన్నా అయితే గంటలో చచ్చిపోతారు, నీకేం కాలేదు, మీ దేవుడు గొప్పోడు అని సాక్ష్యం చెప్పారంట. డిడ్ యు సీ దట్? పక్కనతో చెప్పండి, అభిషేకం పనిచేస్తుంది అని చెప్పండి. సో దిస్ 7 weeks ఇదేదో మేము ఏదో కొబ్బరి నూనె పోతున్నాం, ఏదో సెంటిమెంట్, ఇదేదో జోష్లో చేస్తున్నాం. నో 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 నో. సో గాడ్ గివ్స్ ఎ టెస్టిమోనీ టెల్లింగ్ దట్ ద అనాయింటింగ్ ఈజ్ వర్కింగ్. ఈ అభిషేకం పనిచేస్తుంది. కొంతమందికి ఒక్కొక్కసారి దేవుడు వెంటనే ఇస్తాడు సాక్ష్యాలు, కొంతమందికి స్లోగా ఇస్తాడు. కొంతమందికి నువ్వు చావగానే 6 months పడుతుంది, అవునా, రోగం తగ్గడానికి. ఒక్కొక్కసారి 6 years పడుతుంది. ఇంకొకళ్ళు 6 రోజుల్లో చనిపోయారు. నువ్వు 6 years తర్వాత తగ్గొచ్చు, కానీ ఈ మధ్యలో నువ్వు చావు. గాడ్ టేక్స్ హిస్ ఓన్ టైం. అభిషేకము వెంటనే పనిచేయకపోవచ్చు, గ్రాడ్యువల్గా పనిచేస్తుంది. ఒక్కొక్కసారి చాలామంది రోగులకి వెంటనే స్వస్థత రాదు. కొంతమంది ఇక్కడికి వచ్చిన 1-2 సంవత్సరాల తర్వాత తగ్గుతుంది. ఈ మధ్యలో వాళ్ళ విశ్వాసం పెరుగుతుంది. ఒకవేళ విశ్వాసం పెరగకుండా నీకు రోగం తగ్గిపోయింది అనుకోండి, రోగం తగ్గిపోతే విశ్వాసం ఉంటే పర్లేదు. రోగం తగ్గిపోయిన తర్వాత విశ్వాసం లేదనుకోండి, అది మళ్ళా నిన్ను ఇబ్బంది పెట్టే ఛాన్స్ ఉంది. అందుకే యూ నీడ్ ఎ స్ట్రాంగ్ స్పిరిట్. బలమైన ఆత్మనండి. స్ట్రాంగ్ స్పిరిట్ అంటే ఏంటంటే రెసిస్టెన్స్ ఉంటుంది అనమాట, స్పిరిచువల్ రెసిస్టెన్స్.
ఎప్పుడైతే ఆత్మ బలంగా ఉంటుందో ఎ స్ట్రాంగ్ స్పిరిట్ విల్ బ్రేక్ ద స్ట్రాంగ్ డిమోన్స్ అండ్ మేక్ థింగ్స్ ఈజీ ఫర్ యూ. ఎ స్ట్రాంగ్ స్పిరిట్ gives us power over demons and makes things easy for us. బలమైన ఆత్మ ఏం చేస్తుందంటే, యేసు ప్రభు వారిది బలహీనమైన ఆత్మ, బలమైన ఆత్మ. ఆయన ఏం చేశాడు? బలవంతుణ్ణి బంధించేశాడు. బలవంతుణ్ణి బంధించేసి ఏం చేశాడు? రోగాలన్నిటినీ స్వస్థపరిచేశాడు, దయ్యాలన్నిటినీ వెళ్ళగొట్టేశాడు. ఆయన ఎప్పుడైతే బలవంతుని బంధించాడో ఆ దయ్యం తనంతట దాన్ని వచ్చేసి ఏమంది? నన్ను నువ్వు ఇప్పుడే ఇబ్బంది పెట్టడానికి వచ్చావా అంటది. సో ద డెవిల్ ఐడెంటిఫైస్ ఎ స్ట్రాంగ్ స్పిరిట్. అందుకనే దేవుని వాక్యము ద్వారా మనకి ఏమొస్తుందో తెలుసా? బలం వస్తుందంట. ఏమొస్తుంది? బలము. ద వర్డ్ ఆఫ్ గాడ్ మేక్స్ యువర్ స్పిరిట్ స్ట్రాంగ్. దేవుని వాక్యము నీ ఆత్మకు బలాన్ని ఇస్తుందంట. సో ఈ బలం వల్ల ఏమవుతుందంటే, ఈ బలం వల్ల నెమ్మదిగా నీకు రోగం పోతుంది. సంవత్సరంలో పోవచ్చు, 2 ఏళ్ళలో పోవచ్చు, 5 ఏళ్ళలో కూడా పోవచ్చు. కానీ నీ ఆత్మ బలపడిపోయిన తర్వాత మళ్ళీ వస్తుంది, అది రాదు. కానీ నేను చూసింది ఏంటంటే, మినిస్ట్రీలో దగ్గర 80% మందికి, ఇంకా ఎక్కువే, 80% ఆఫ్ ద పీపుల్కి పోయింది, మళ్ళా వచ్చేసింది. ఒకటి పోతే ఇంకోటి వచ్చింది, ఇంకోటి పోతే ఇంకోటి వచ్చింది. ఎందుకని వచ్చింది అంటే, నాకు ఇచ్చినటువంటి అభిషేకం ఒక బలమైన ఆత్మ అభిషేకం. ఈ అభిషేకంతో వారి బలహీనతను తీసివేసిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళారు. బలవంతుడు వెళ్ళిపోయాడు వాడి శరీరంలోంచి. కానీ మళ్ళీ వచ్చి చూస్తాడు అనమాట, వీడికి అంతే బలం ఉందా లేదా అని. మీరు చూస్తే సినిమాల్లో చూసారా, కొన్నిసార్లు హీరోలు ఓడిపోతారు. ఫస్ట్లో సినిమా స్టార్టింగ్లో ఆ విలన్ కొట్టేస్తాడండి. తర్వాత వీడు వెళ్ళి ఎక్సర్సైజ్ చేసి, జిమ్ చేసి, కరాటే నేర్చుకుని లాస్ట్కి కత్తట్టుకుని వెళ్ళి ఆయన జయించి వస్తాడు. అవునా కదా? సో ఇనిషియల్లీ హీ వాజ్ డిఫీటెడ్ బికాస్ హీ వాజ్ వీక్. నౌ హీ బికేమ్ స్ట్రాంగ్ అండ్ డిఫీటెడ్ హిమ్. అలాగే ఎప్పుడైతే ఈ బలహీనతలో ఉన్నప్పుడు ఒక్కొక్కసారి వెంటనే అద్భుతం చేశాడు అనుకోండి, దేవుడు నిన్ను స్వస్థపరిచేశాడు అనుకోండి, మళ్ళీ ఆ దయ్యం వెళ్ళి మళ్ళీ వచ్చి చూసి నీవు బలహీనంగా ఉండటం చూసి మళ్ళీ నిన్ను అటాక్ చేస్తుంది. ఒక్కొక్కసారి స్లో హీలింగ్, స్వస్థత అనుకోవచ్చు, వాళ్ళకి సడన్గా జరిగిపోయింది, వాళ్ళకి జరిగిపోయింది, వీళ్ళకి జరిగిపోయింది. డోంట్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ అదర్ పీపుల్. దేవుడు ఒక్కొక్కసారి నీ ఆత్మను బలపరిచి ఆ తర్వాత రోగాన్ని తీసేస్తే అది మళ్ళీ వస్తుందా? దిస్ ఈజ్ కాల్డ్ పర్ఫెక్ట్ హీలింగ్. ఇది అసలైన స్వస్థత. దిస్ ఈజ్ కాల్డ్ పర్ఫెక్ట్ హీలింగ్. ఇంకొకసారి వరం కూడా డేంజరస్సే, స్వస్థత వరం కూడా డేంజరస్సే. నాకు తెలిసి స్వస్థత వరం కలిగిన వాళ్ళు ఆల్మోస్ట్ 95% మంది రోగాలతోనే చనిపోయారు. స్వస్థత వరం కలిగి 100,000 మందిని స్వస్థపరిచిన వాళ్ళు, అద్భుతాలు చేసిన వాళ్ళు 95, నాట్ ఆల్, 95%. వరము ఇతరులను స్వస్థపరచడానికి, మరి వాక్యము ద్వారా బలము నీవు ఆరోగ్యంగా ఉండడానికి. సో వరాన్ని బట్టి నీకు ఆరోగ్యం రాదు. సో వరాన్ని బట్టి నీకు ఆరోగ్యం, సో నీకు వరం ఉన్నా సరే వాక్యము ద్వారా నువ్వు బలం పొందుకోవాలి. సో దీన్ని బట్టి మనకేం తెలుస్తుంది? ఈ 3 అభిషేకాలు పనిచేస్తున్నాయా లేదా? ఎస్, దిస్ 3 అనాయింటింగ్స్ ఆర్ వర్కింగ్. ఆ వ్యక్తి వచ్చి నేను అడిగాను, ఏవయ్యా పాము కరిస్తే హాస్పిటల్కి వెళ్ళాలి కదా, నువ్వు ఎందుకు వెళ్ళలేదు అని అడిగాను. అంటే దేవుడు మేబీ మన సంఘానికి చెప్పడం కోసము అతనిలో విశ్వాసాన్ని పెంచి పాము కరిచిన హాస్పిటల్కి తీసుకెళ్లకుండా అతనికి ఆ విశ్వాసం ఇచ్చాడు. కాబట్టి మహిమ శరీరం అనేది ఈ అభిషేకం పనిచేస్తుందనడానికి ఒక సాదృశ్యం. ఒకవేళ ఆ పాము నన్ను కలిసి హాస్పిటల్కి వెళ్ళి ఉండేమో అభిషేకం ఇచ్చినోండి. మేబీ హీ హ్యాస్ మోర్ ఫెయిత్ దెన్ మీ. అఫ్ కోర్స్ ఐ మే నాట్ డై, చనిపోతాననే భయం లేకపోవచ్చు, బట్ స్టిల్ వాళ్ళ అక్క మంచి విశ్వాసం గల సహోదరి, ఆమెను అడిగాను, ఎందుకు వెళ్ళలేదమ్మా? మరి వెళ్ళాలి కదా, మరణము కదా, లైఫ్ అండ్ డెత్ కదా, దేవుడు డాక్టర్ని వాడతాడు, మెడిసిన్స్ని వాడతాడు, అన్నింటిని వాడతాడంటే ఆమె ఎందుకో అంత విశ్వాసం ఎలా వచ్చిందో. అంటే ఇప్పుడు మీరు ఇంకా మీ అనారోగ్యాలు పోకపోయినా, బలహీనతలు పోకపోయినా ఈ అభిషేకం నిలుచుంది కాబట్టి ఈ సాక్ష్యం తర్వాత మీ అందరిలోంచి ఆ అభిషేకం బయటకు వస్తుంది. ఓకే, సో బై హియరింగ్ ప్రాక్టిక్. ఇప్పుడు అందరికీ తెలుసు బైబిల్లో దేవుడు స్వస్థపరుస్తాడు, ఎవ్రీబడి నోస్ దట్ గాడ్ డస్ మిరకల్స్, దేవుడు ఆశీర్వదిస్తాడని. కానీ ఎప్పుడైతే ఒక వ్యక్తి ప్రాక్టికల్గా బ్లెస్ అవుతాడో అప్పుడు విశ్వాసం బాగా పెరుగుతుంది.
When the word becomes flesh, that has blessed this whole world. ఎప్పుడైతే ఈ వాక్యము శరీరరీతిగా మారి భూమి మీదకి వచ్చిందో మనందరూ నిజంగా బ్లెస్. అలాగే ఎప్పుడైతే ఈ వాక్యం ఒక సాక్ష్యంగా మారుతుందో, అవునా, నీ దరిద్రాన్ని ఐశ్వర్యంగా, నీ బలహీనతను బలంగా మార్చుతుందో, అందుకనే ఈ సాక్ష్యాలు అంత బలమైనవి. దట్స్ వై వి గివ్ సో మెనీ టెస్టిమోనీస్. ఓకే, అందరూ చెప్పండి పక్కోళ్ళతోటి, ఈ 3 అభిషేకాలు ఈ రోజు నుంచి బలంగా పనిచేస్తాయని చెప్పండి. 3 సార్లు చెప్పండి. అప్పుడు నేను వెంటనే ఇంటికి వెళ్ళి, నాకు పొద్దున్న వచ్చిందన్నమాట డౌట్, ప్రభువా 2 అభిషేకాలు ఇచ్చాను, 3వ అభిషేకం అయిపోతుంది, ఇది అప్పుడులాగే నూనె వేసి ఇలాగ ఇస్తున్నామా, ఏమన్నా చేంజ్ ఉంటుందా అని నేను కూడా దేవుడిని ఒక మాట అడిగాను అనమాట. ఐ ఆస్క్డ్ గాడ్, లార్డ్, వాట్ ఈస్ దిస్, షో మీ సంథింగ్. సో దిస్ మ్యాన్ an extraordinary faith. సో మత్తయి 5లో ఏమనుందంటే, శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. సో రైచియస్నెస్ విల్ ఎక్సీడ్. దెర్ ఈజ్ ఎన్ ఏరియా వేర్ వీ క్యాన్ గ్రో ఇన్ రైచియస్నెస్. అధిక నీతి అనండి అందరూ. ఎస్ అంటే నీతి పెరుగుతుంది అనమాట. పక్కన వాళ్ళు చెప్పండి, ఈ రోజు నుంచి నీ నీతి పెరుగుతుంది అని చెప్పండి. ఎస్, రైచియస్నెస్ విల్ ఇంక్రీజ్. ఇట్ క్యాన్ ఇంక్రీజ్. చదువులో పెరగచ్చు, ఐశ్వర్యంలో పెరగచ్చు, అన్ని రంగాల్లో కూడా పెరగచ్చు. సరే, నీతి ఎలా పెరుగుతుంది? నీతి ఎవరికైనా తెలుసా? హౌ విల్ రైచియస్నెస్ గ్రో? నీవు 35 మార్కుల కంటే ఎక్కువ వస్తే కానీ పరీక్షల్లో పాస్ అవ్వవు. నీవు 50 అబవ్ వస్తే కానీ నీకు సెకండ్ క్లాస్ రాదు. 60 అబవ్ వస్తే ఫస్ట్ క్లాస్, 70 అబవ్ వస్తే డిస్టింక్షన్. సో దిస్ ఈజ్ లైక్ దట్ అన్లెస్ యు ఎక్సీడ్ సమ్ థింగ్స్. ఇలాగే నీతిలో మనము కొన్ని అధికముగా ఎదిగితే కానీ ఆయన రాజ్యంలోకి ప్రవేశింపలేమన్నమాట. సో రైచియస్నెస్ ఇస్ సంథింగ్ ఇంపార్టెంట్. అవునా, మనం తీసుకుందాం. మొదటిదేమో నీ దేవుడైన యెహోవాని పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో, పూర్ణ శక్తితో ప్రేమించాలా. 2వది మహిమ శరీరము. 3వది పరిశుద్ధత. 4వది నీతి. ఈరోజు నీతి. వై? బికాస్ రైచియస్నెస్ క్యాన్ గ్రో. ఎలా ఎదుగుతుంది? రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 16 నుంచి 18. రోమన్స్ చాప్టర్ 1 verse 16 to 18. We will see here how righteousness will grow. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయము రోమన్స్ చాప్టర్ 1 16 నుంచి 18. ఫ్రమ్ 16 to 18. సువార్తను గూర్చి నేను సిగ్గుపడవాడను కాను. ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి, గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగ చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ఓకే, సువార్త. వాట్ ఈస్ గాస్పల్? ఈ వాక్యంలో ఏం చెప్తుంది? వాట్ ఈస్ గాస్పల్? ద గాస్పల్ ఈజ్ ద పవర్ ఆఫ్ గాడ్. ఇప్పుడు ఏదో మాటలు చెప్తున్నాను మైక్ పెట్టుకొని హాల్లో, కానీ ఇదేంటో తెలుసా? దేవుని శక్తి. ఎవ్రీ వర్డ్ దట్ ఐఎమ్ స్పీకింగ్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ పవర్. చదవం. ఎందుకనినా నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించునని రాయబడిన ప్రకారము విశ్వాసమూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. వావ్! అందరూ ఒకసారి చదవండి వచనాన్ని. ఎవ్రీబడి రీడ్ దిస్ వర్స్. రీడ్ 17. రీడ్ 17. For therein is the righteousness of God revealed from faith to faith, as it is written, the just shall live by faith. ఎందుకనినా నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాసమూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. ఓకే, సో రైచియస్నెస్ విల్ గ్రో వెన్ ఫెయిత్ గ్రోస్. ధర్మశాస్త్ర సంబంధమైన రీతిగా నీతి వస్తుందా? విశ్వాసం ద్వారా నీతి వస్తుందా? ద జస్ట్ షాల్ లివ్ బై ఫెయిత్. అంటే జస్ట్ అంటే నీతి. నీతికి దేనికి కనెక్షన్ ఉంది? విశ్వాసానికి. సో ఫెయిత్ అండ్ రైచియస్నెస్ ఆర్ కనెక్టెడ్ టుగెదర్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఫెయిత్ అండ్ రైచియస్నెస్. అంటే ఇప్పుడు మనము నీతిగా జీవించాలి అంటే ఏం కావాలా? యు నీడ్ ఫెయిత్. మనం కండెమ్ చేస్తున్నాం, నువ్వు ఇలా చేయట్లేదు, నువ్వు రాంగ్ చేస్తున్నావు, ఈ వాక్యంలో ఎలా ఉంది, నువ్వు పాటించట్లేదు, నువ్వు వేస్ట్, నువ్వు అలా చదవట్లేదు. నో, హీ విల్ నాట్ బి బ్లెస్డ్. అలా నువ్వు ఎంత ఖండించినా వాళ్ళు ఎదగరు.
వాళ్ళు తప్పులు చేస్తున్నాను. ఎప్పుడన్నా నువ్వు ఇలా చెప్పి 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 మారిన మనుషులు ఎవరన్నా చూసావా? 10 ఏళ్ళ పాటు అదే తప్పు చేసే వాళ్ళు ఎవరన్నా చూసావా? ఎంతమంది చూసారు అలాగా? 10 years పాటు మారలే, అలా కొట్టేస్తున్నాడు, డబ్బులు కొట్టేస్తున్నాడు, అదే పిచ్చి పనులు చేస్తున్నాడు, అదే చెడ్డ పనులు చేస్తున్నాడు, మారట్లే. 20 years అలాగే చనిపోయాడు. ఎవరైనా చూసారు అలాంటి వ్యక్తుల్ని? అందరూ చూశారు. ఎందుకు చేతులు ఎత్తట్లేదు? మీరే ఆ కేసు అనిపిస్తుందా? ఓకే, ఎవరైతే నేనే అనుకుంటారో వారే చేతులు ఎత్తరు. అప్పుడు అందరూ ఎత్తున్నారు కదా. ఓకే, ఎవ్రీ ఫ్లెష్ హ్యాస్ దిస్ ప్రాబ్లం. అంటే మనం ఇతరులు ఖండించి నువ్వు ఈ వాక్యాన్ని ఇది చెప్పలేదు అంటే వాళ్ళు ఎదగరు. వాళ్ళు దేన్ని పెంచాలా? ఇఫ్ యూ ఇంక్రీజ్ దర్ ఫెయిత్, ఏం పెరుగుతుంది? నీతి పెరుగుతుంది. హల్లెలూయా. సో రైచియస్నెస్ గ్రోస్. వెన్ గ్రేస్ గ్రోస్, ద లవ్ ఫర్ గాడ్ విల్ గ్రో, యువర్ ఫెయిత్ విల్ గ్రో అండ్ రైచియస్నెస్ విల్ గ్రో. హల్లెలూయా. వెన్ ఫెయిత్ గ్రోస్, యువర్ ఇన్సెక్యూరిటీస్ విల్ కమ్ డౌన్ and you will start loving God and you will grow in holiness. అంటే దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, గాడ్ ఈజ్ గుడ్, గాడ్ ఈజ్ లవింగ్ మీ నో మ్యాటర్ వాట్ ఐ డూ అని తెలిసినప్పుడు నీవు ఇంకా పరిశుద్ధంగా నీతిగా అవుతావా, పాడైపోతావా? ఎస్. ఏమండి, మదర్స్ చాలా లీనియంట్, అవునా కదా? మదర్స్ ఆర్ మోర్ లీనియంట్ దెన్ ఫాదర్స్, అవునా కదా? ఫాదర్స్ కొంచెం భయపడతారు. ఇప్పుడు పిల్లలు భయంగా ఉన్నందుకు ఫాదర్ని ఎక్కువ లవ్ చేస్తారా, మదర్స్ని ఎక్కువ లవ్ చేస్తారా? చెప్పండి. ఫాదర్ వస్తే ఇలా ఉంటారు, ఫాదర్ వెళ్ళిపోయి మమ్మే అంటారు. ఐ సా దిస్. దీన్ని లీనియంట్గా ఉండడం వల్ల ప్రేమ అభిమానం పెరుగుతుందా తగ్గుతుందా? ఎస్. సో గ్రేస్ ఆఫ్ గాడ్ విల్ మేక్ యూ టు లవ్ గాడ్. ఆ తల్లికి ఏమన్నా వస్తే మీరు తట్టుకుంటారా? నో, యూ వాంట్ టు హెల్ప్ హర్, డూ హర్ బెస్ట్, గివ్ ఎవ్రీథింగ్ టు హర్, బ్లెస్ హర్, యూ కీప్ లవింగ్ మదర్. సో గ్రేస్ విల్ మేక్ యూ లవ్ గాడ్, ట్రస్ట్ గాడ్ మోర్, which will increase in righteousness and holiness. ఓకే, సో ఇప్పుడు విశ్వాసము. ఇతరులు క్షమించాలంటే కూడా ఏం కావాలా? విశ్వాసము. ఎవరో నిన్ను మోసం చేసేసారు, ఏదో ఇస్తానని ఇవ్వలే, సంబడి చీటెడ్ యూ, దిస్ అండ్ వాడిని ఏం చేయాలనిపిస్తుంది? శపించాలనిపిస్తుంది, కర్రబట్టు బాధాలనిపిస్తుంది. యూ గెట్ ఆల్ వైల్డ్ థాట్స్. కానీ యూదా ఇస్కరియోతు యేసుప్రభు నుంచి కొట్టేస్తే యేసుప్రభుకి నష్టం జరిగిందా? When Judas stole from Jesus, did Jesus say, I don't have food for sacrament today, ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లేదు, ఈరోజు నాకు లాస్? Did Jesus feel the loss when Judas stole from Jesus? యూదా ఇస్కరియోతు యేసుప్రభు వారి సంచిలోంచి కొట్టేస్తా ఉంటే యేసుప్రభు వారికి నష్టము జరిగిందా, జరగలేదా? ఎంతమంది జరగలేదంటారు? కానీ ఎంతమందికి మీ దగ్గర ఇతరులు కొట్టేస్తే నష్టం జరిగింది? చేతులు పైకెత్తండి. ఇతరుల వల్ల ఎంతమందికి నష్టం జరిగిందో నేను కూడా ఉన్నా. యు లాస్ట్. కానీ ఈ వారం నుంచి జరగదు. ఎందుకో తెలుసా? యాజ్ హీ ఈజ్ సో ఆర్ వి ఇన్ దిస్ వరల్డ్. వెన్ యూ సే దిస్ వర్డ్, యాజ్ హీ ఈజ్ సో ఆర్ వి. నోబడీ క్యాన్ స్టీల్ ఫ్రమ్ జీసస్, సో నోబడీ క్యాన్ స్టీల్ ఫ్రమ్ యూ. అంటే జూడాస్ అందులోంచి కొంత డబ్బు తీసేసినా అది మళ్ళీ పెరిగిపోయేది, అవునా కదా? ఎస్, దట్ ఈస్ కాల్డ్ ఫెయిత్. ఇటువంటి విశ్వాసం ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే అవతలో ఏం చేయగలము? క్షమించగలము. వెన్ యూ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ ఫెయిత్, దెన్ ఓన్లీ యూ కెన్ ఫర్గివ్. లేకపోతే జూడాస్ లేకపోతే పొద్దున్నే యేసుప్రభు వారు వాడు ఫస్టే కొట్టేశాడు అనుకోండి. సపోజ్ యేసుప్రభు వారి బ్యాగ్లో ₹1,00,000 ఉన్నాయి, జూడాస్ ఒక 2,000 కొట్టేశాడు. పొద్దున్న యేసుప్రభు లెక్క పెట్టుకుంటారు. పేతురు లెక్క పెడతాడు, ప్రభువా ఎవడో కొట్టేశాడు 2,000 అంటాడు. ఎవరు కొట్టేశారు? యేసుప్రభు తెలుసు, జూడాస్ కొట్టేశాడు. జూడాస్ సస్పెన్షన్ డిసైపుల్లో వెళ్ళిపో అన్నాడా? 3.5 సంవత్సరాలు ఆగే భరించాడు. హీ న్యూ దట్. 3.5 సంవత్సరాలు క్షమిస్తానే ఉన్నాడా కదా? ఎందుకని క్షమించాడు? వాడు కొట్టేసినా నాకు నష్టము జరగదు అనే విశ్వాసంతో జూడాస్ని క్షమించగలిగి నిలకడగా ఉండగలిగాడు. వావ్, ఎంతమందికి అర్థమైంది నేను చెప్పేది? యు గాట్ మీ? సో ఫెయిత్ ఈజ్ ద కీ to forgiveness. If you don't have faith, you cannot forgive. Judas was stealing from Jesus, but Jesus never felt the loss. He's a creator. The money came back to him, so he could forgive Judas for 3.5 years, as long as he was on this earth. Faith is the key for everything. అందరూ చెప్పండి, ఫెయిత్ విశ్వాసమే సమస్తమునకు మూలము అనండి. Faith is the key.
సో ఎనీ ప్రాబ్లం, ఎప్పుడు చెప్తుంటా, ఎనీ ప్రాబ్లం ఈజ్ ఏ ఫెయిత్ ప్రాబ్లం. ఎనీ పక్కన ప్రతి సమస్య విశ్వాస సమస్య అన్నాడు. అందుకే అంటాడు బైబిల్లో, నమ్మువానికి సమస్తము ఫెయిత్. The law will not teach you all these things. Jesus gave you faith for everything. So you can forgive him and have fellowship with him. నిన్ను మోసం చేసిన సెకండ్ మాట్లాడతావా? జన్మలో నీ ముఖం చూడను. నేను ఏదైనా మాట అంటే జన్మలో నీ ముఖం చూడు. నీ గురించి చెడ్డగా చెప్తే వీడు నా గురించి చెడ్డగా చెప్పి నా పరువు పోయింది, సమాజంలో తలెత్తుకోకుండా చేశాడు వీడు. దేవుడు మహిమపరచగా ఆయన నీ మహిమను ఎవడో తగ్గించలేడు. వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు, దాన్ని నెరవేర్చి తీరతాడు. ఎప్పుడైతే మన ఫోకస్ పరిస్థితి మీద పెరుగుతుందో, అందుకే the devil wants to put you down, it will divert your focus. The devil wants to put fear in you, trouble in you, anything, it will divert your focus. ఇజ్రాయేలీల్ని దేవుడు విడిపించి తీసుకొస్తున్నాడు అరణ్యములోంచి. ఎంతమందికి తెలుసు? ఓకే, విడిపించుకొస్తున్నప్పుడు బాలాకు అని ఒక రాజు ఉంటాడు అనమాట. అతనికి తెలుసు ఈ దేవుడు ఎర్ర సముద్రాన్ని వెడగొట్టి తీసుకొచ్చాడు, అనేక రాజుల్ని హతమార్చాడు, కాబట్టి ఎలాగైనా సరే వీళ్ళని ఆపాలా, మన బలముతో ఆపలేదు అని చెప్పి ఏం చేస్తాడు, అక్కడ ఒక ప్రవక్త ఉన్నాడు అనమాట. ప్రవక్త పేరు బిలాము అనే వ్యక్తి ప్రవక్త, బాలాకు అనే వ్యక్తి రాజు. ఆ రాజు ఏం చేస్తాడు, ప్రవక్త దగ్గరికి వచ్చి, ప్రవక్త నీవేం చెప్తే జరుగుతుంది, నీవు శపిస్తే శపింపడతారు, ఆశీర్వదిస్తే ఆశీర్వదించబడతారు, కాబట్టి నువ్వు వారిని శపించు అంటాడు. అప్పుడు దేవుడు ప్రార్థన చేస్తాడు. అప్పుడు దేవుడు అంటాడు, నువ్వెలా శపిస్తావు వాళ్ళని, వాళ్ళు నా ప్రజలు, నేను ఆశీర్వదించిన నువ్వు శపించగలవా, నేనేం చెప్తే అదే చెప్పాలి అంటాడు. అని చెప్పి ఆ బాలాకు వచ్చి నువ్వు ఏదో ఒకటి చెప్పు అంటే వాళ్ళని బ్లెస్ చేస్తాడు. ఏమని బ్లెస్ చేస్తాడు? దేవుడు ఆశీర్వదించగా శపించగలవాడు. ఒకసారి లెట్స్ గో దర్ సో దట్ యూ విల్ లెట్ మీ టేక్ యూ దేర్. దిస్ గివ్స్ యూ ఫెయిత్. విశ్వాసం అనండి. ఎస్, ఫెయిత్ ఈస్ ద కీ ఫర్ రైచియస్నెస్. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఫెయిత్ యూ కెన్ నెవర్ బి రైచియస్. నువ్వు జీవితాంతం బైబిల్ చదువు, ప్రార్థన చేసుకో, నీతిగా ఉండలేవు. యూ కెనాట్, ఇట్స్ ఇంపాసిబుల్, బికాస్ దట్ పర్సన్ హర్ట్స్ యూ. మీకు ఇప్పుడు ఏంటి తెలుసా, వరల్డ్ ద డాగ్ ఈట్స్ డాగ్, అవునా కదా? మీరు చూడండి, బస్ స్టాప్లోకి వెళ్ళండి, ఆయన గంటే సీట్ నుంచి ఉంటాడు, ఈయన గంటే క్యూలో, చూసారా? ఎందుకు? ముందు వెళ్ళిపోవాలి, లేకపోతే నాకేదో నష్టం. సంథింగ్ కాంపిటీషన్, పుట్టింగ్ డౌన్ సంబడి అండ్ బ్రింగింగ్ అప్ ఫియర్ దట్ దే వుడ్ లూజ్ సంథింగ్. చూద్దాం, లెట్స్ గో టు Numbers 22 from 2. సిప్పోరు కుమారుడైన బాలాకు ఇశ్రాయేలీయులు అమోరీయులకు చేసినదంతయు చూచెను. జనము విస్తారముగా ఉన్నందున మోయాబీలు వారిని చూచి మిక్కిలి భయపడిరి. మోయాబీలు ఇశ్రాయేలీయులకు జంకిరి. మోయాబీలు మిద్యాను పెద్దలతో, ఎద్దు బీటి పచ్చికను నాకివేయినట్లు ఈ జనసమూహము మన చుట్టూ ఉన్నది, యావత్తును ఇప్పుడు నాకివేయును అనిరి. ఆ కాలమందు సిప్పోరు కుమారుడైన బాలాకు మోయాబీయులకు రాజు. కాబట్టి అతడు బెయోరు కుమారుడైన బిలామును పిలుచుటకు అతని జనుల దేశమందలి నది యొద్దనున్న పెతోరుకు దూతల చేత ఈ వర్తమానము పంపెను. చిత్తగించుము, ఒక జనము ఐగుప్తులో నుండి వచ్చెను, ఇదిగో వారు భూతలమును కప్పి నా ఎదుట దిగియున్నారు. కాబట్టి నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును శపింపుము, వారు నాకంటే బలవంతులు, వారిని హతము చేయుటకు నేను బలమొందుదునేమో, అప్పుడు నేను ఈ దేశంలో నుండి వారిని తోలివేయుదును. ఏలైనగా నీవు దీవించువాడు దీవింపబడుననియు, శపించువాడు శపింపబడేననియు నేను ఎరుగుదును. కాబట్టి మోయాబు పెద్దలను మిద్యాను పెద్దలను సోదె సొమ్ము చేత పట్టుకొని బిలామునొద్దకు వచ్చి బాలాకు మాటలను అతనితో చెప్పగా, అతడు వారితో, ఈ రాత్రి ఇక్కడనే ఉండుడి, యెహోవా నాకు సెలవిచ్చిన మాటలను నేను తిరిగి వచ్చి మీతో చెప్పెదను అనెను. అప్పుడు మోయాబు అధికారులు బిలామునొద్ద బస చేసిరి. దేవుడు బిలామునొద్దకు వచ్చి, నీ యొద్దనున్న ఈ మనుషులు ఎవరని అడగగా, బిలాము దేవునితో ఇట్లనెను, సిప్పోరు కుమారుడైన బాలాకు అను మోయాబు రాజు, చిత్తగించుము, ఒక జనము ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చెను, వారు భూతలమును కప్పుచున్నారు, నీవు ఇప్పుడే వచ్చి నా నిమిత్తము వారిని శపింపము, నేను వారితో యుద్ధము చేసి వారిని తోలివేయుదునేమో అని వీరి చేత నాకు వర్తమానము పంపెను. అందుకు దేవుడు, నీవు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపింపకూడదు, వారు ఆశీర్వదింపబడిన వారు అని బిలాముతో చెప్పెను. వావ్! ఆ ప్రజలను ఏం చేయకూడదు? ఎందుకు?
ఎందుకంటే దేవుడు గాడ్ బ్లెస్సెస్, హీ విల్ ప్రొటెక్ట్ హిస్ బ్లెస్సింగ్. When God gives you something, he is bound to protect. That's a covenant. నిబంధన అనండి, covenant. So you don't need to fear. If God gave you something, the world, somebody will steal from the world, but they cannot steal from you. Temporarily, physically you might lose your health. Physically you might lose your stuff. But they're going to come back. ఇక్కడ నేను ఆశీర్వదించగా ఎవరు దాన్ని శపించలేరు. ఓకే, సరే. అయితే బాలాక్ ఏం చేస్తాడో తెలుసా? బిలాం ప్రవక్తకు అంటాడు, ఏందయ్యా నువ్వు శపించకుండా ఆశీర్వదించావు అంటాడు. అయితే నేను నీకు మంచి డబ్బు ఇస్తా, బంగారం ఇస్తా, రాజ్యంలో మంచి పోస్ట్ ఇస్తా, అది ఇస్తా అంటే మళ్ళా బిలాం ఏం చేస్తాడు? సెకండ్ టైం మళ్ళా ప్రవచిస్తాడు. దేవుడు శపించడు, మళ్ళీ ఆశీర్వదిస్తాడు. థర్డ్ టైం మళ్ళీ అడుగుతాడు, దేవా నేను వాడిని శపిస్తానంటే దేవుడు వద్దు నువ్వు ఆశీర్వదించు. థర్డ్ టైం కూడా ఆశీర్వదిస్తాడు. ఇక ఏం చేయాలో అర్థం కాక బాలాక్ అంటాడు, బిలాము నీ దేవుడే నీకు ప్రమోషన్ లేకుండా ఆపేశాడయ్యా. నేను నిన్ను నా తర్వాత నెక్స్ట్ మంత్రిగా చేద్దాం అనుకున్నాను, మంచి హోదాలో పెడదాను అనుకున్నాను, నువ్వు వాళ్ళని శపించట్లేదు, 3 సార్లు ఆశీర్వదించావు, పో అంటాడు. అప్పుడు చూడండి, ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, ద ఓన్లీ వే ద డెవిల్ క్యాన్ గెట్ యూ వెన్ ఇట్ డైవర్ట్స్ యువర్ ఫోకస్. ఫోకస్ అని అందరూ దాన్ని తెలుగులో ఏమంటారు? లక్ష్యం. లక్ష్యం అనండి. ఓకే, పౌలు కూడా అంటాడు, నేను గురి వద్దకే పరిగెడుతున్నానని. అవునా? సో ద ఓన్లీ వే దట్ కెన్ ద డెవిల్ క్యాన్ గెట్ యూ ఈజ్ టు డైవర్ట్ యువర్ ఫోకస్. అయితే అప్పుడు ఏం చేశాడు తెలుసా? బాలాము ప్రవక్త బాలాకు ఒక ఐడియా ఇస్తాడు. బాలాకు, ఈ ప్రజల్ని దేవుడు ఆశీర్వదించాడు, కానీ నేను వాళ్ళనే శపించలేను, దేవుడు కాపాడతాడు. అయితే నేను నీకు సలహా ఇస్తా అని ఆ రాజుకు ఒక సలహా ఇచ్చాడు. ఏమి ఇచ్చాడో తెలుసా? లెట్స్ గో, ప్రకటనకి వెళ్దాం. లెట్స్ గో టు రెవల్యూషన్. లెట్స్ గో టు రెవల్యూషన్. హౌ ద డెవిల్ క్యాన్ గెట్ యూ. ఆఫ్టర్ దిస్, హే చూడండి, రెవల్యూషన్ చాప్టర్, అందరూ వెళ్ళండి, అందరూ ఎక్కడికి వెళ్ళండి ప్లీజ్, గో దేర్. ప్రకటన 2, రెవల్యూషన్ చాప్టర్ 2. రెవల్యూషన్ చాప్టర్ 2 వర్స్ 14. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయనట్లును, ఇశ్రాయేలీయులకు ఉరియొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారు. ఆగండి, బాలాకుకి ఏం సలహా ఇచ్చాడంట బిలాము? నువ్వేం చేయాలో తెలుసా? వాళ్ళ చేత తప్పు చేయించాలంటే నువ్వేం చేయాలా? విగ్రహములకు అర్పించబడింది వాళ్ళ చేత తినిపించాలా. అంటే ఏం చేయాలా? మంచి మంచి మోయాబు అందమైన అమ్మాయిలు పోగేయమన్నాడు బాలాకుని. అవునా? మొత్తం ఆ దేశంలో, మోయాబు దేశంలో అందమైన యవ్వన కన్యకలు, స్త్రీలు, అవును, ఒక 10,000 మందిని పోగేయమన్నాడు. పోగేసేసాడు రాజు. పోగేసేసి వాళ్ళని తీసుకొచ్చి, అవునా, ఇజ్రాయేలీలు వెళ్తుండగా ఆ పక్క నుంచి పెట్టాడు. చేతిలోనేమో బొమ్మ పట్టుకున్నారు. ఏం పట్టుకున్నారు? బొమ్మ, అందులోనేమో ప్రసాదం, రకరకాలుగా ఫుడ్ పెట్టారు అన్నమాట. అది అందరూ వెళ్ళిపోయి ఏం చేశారు? అమ్మల్ని చూసి అమ్మలతో ఏం చేశారు? వ్యభిచరించి వాళ్ళు పెట్టింది తినేశారు. కాబట్టి వారి మీదకి ఏమొచ్చింది? ఆశీర్వదించబడిన వారికి శాపం రావడానికి ఏమైంది? ఫోకస్నే. ఎంతమందికి అర్థమైంది? యు గాట్ ఇట్ నౌ? సో when the only blessed people can receive a problem is by diverting your focus. So what did he do? Balaam said, no, I cannot curse these people, they are blessed, I cannot. Then Balaam said, go Balak, get all the beautiful women, you know, make them stand there, finish. ఆ రోజు ఎంతమంది చనిపోయారో తెలుసా? 20,000 మంది. 20,000 Israelites died. దేవుడుగా బాధపడ్డాడు. అరే, నేను వీళ్ళని గద్ద రెక్కల మీద ఎత్తుకొచ్చి ఇలా తీసుకొచ్చి విడిపిస్తే ఇలా చేస్తారా? అందరూ చెప్పండి, ఈ రోజు నుంచి నేను గురి తప్పను అని చెప్పండి. సో హౌ కెన్ యూ మెయింటైన్ యువర్ ఫోకస్? హౌ కెన్ యూ మెయింటైన్ యువర్ ఫోకస్? బై రీడింగ్ ద వర్డ్, బై ప్రేయింగ్, ఫాస్టింగ్ ఎ బిట్, meditating a bit, going to some meetings, coming to Sunday every day, discussing the word of God, loving God, giving to God. Yes, all these things give you focus. Be careful. Many believers, many strong men are slain. బలవంతులు చాలా మంది పడిపోయారండి. ఒక బలవంతుడు కూడా పడిపోయాడు. ఎవరో మనకు తెలిసిన బలవంతుడు ఒక అతను పడిపోయాడు బైబిల్లో, శాంసన్. Many strong men fell.
జస్ట్ బై డైవర్టింగ్. కానీ ఈరోజు ఈ సీక్రెట్ తెలిసిన తర్వాత ఎవరో ఫెయిల్ అవ్వరు. దిస్ ఈజ్ టు కీప్ యూ ఫోకస్ సో దట్ యూ విల్ రిమైన్ బ్లెస్డ్. యూ విల్ రిమైన్. అందరూ చెప్పండి, నేను ఆశీర్వదించబడిన వాడిని, నన్ను ఎవరో శపించలేరు. అంటే ఈ లెక్కనే నీవు శపించబడాలంటే అది నువ్వు చేసుకోవాలి, ఎవరైనా చేయగలరా? దట్ మీన్స్ యు ఆర్ ఇంపాసిబుల్ టు బి కర్స్డ్. పక్కనతో చెప్పండి, నేను శపింపడ్డం అసాధ్యం అనండి. ఎవరు నన్ను శపించలేరు అనండి. ఈవెన్ ద డెవిల్ కెనాట్ కర్స్ యూ. నో స్ట్రాంగ్ మ్యాన్ కెన్ పుట్ యూ డౌన్. వెన్ గాడ్ బ్లెస్డ్ యూ, nobody can curse you. Only you yourself can divert your focus and draw into problems. ప్రతిరోజు వాక్యము, బైబిల్ పట్న ఇవన్నీ ఈ ఫోకస్, ఈ కేంద్రీకరణ ఉన్న వాళ్ళు ఒక్కొక్కసారి, అందుకే మంచి అలవాట్లు, గుడ్ హ్యాబిట్స్ ఆర్ ఎ గ్రేట్ బ్లెస్సింగ్ టు యూ. ఇఫ్ యూ హ్యావ్ ఎ హ్యాబిట్ ఆఫ్ రీడింగ్ బైబిల్ ఎవ్రీ డే, యూ మేడ్ ఎ మిస్టేక్ yesterday, but God will purify you in the morning. You have a habit of prayer every day. You messed up yesterday. Your conscience will be pure in the morning by prayer. నీకు ప్రార్థన, బైబిల్ చదివే అలవాటు ఉంటే, నేను పడిపోయినా ప్రార్థన చేసిన పొద్దున్నకి నువ్వేం చేస్తావు? ఫ్రెష్ అయిపోయి ఇంకా బలంగా తయారవుతావు. బలము నుంచి అధిక బలానికి వెళ్ళిపోతావు. సో కొన్ని అలవాట్లు, గుడికి వెళ్ళే అలవాటు, చర్చికి వెళ్ళే అలవాటు, అవును, కొన్ని అలవాట్లు ఉండడం వల్ల ఏమవుతుందంటే గాడ్ విల్ బ్లెస్ యూ. ఈవెన్ ఇఫ్ యూ స్లాక్ డౌన్ బికాస్ ఆఫ్ ద హ్యాబిట్స్, దట్ విల్ రిటైన్ యువర్ ఫోకస్. పక్కన చెప్పండి, నీ అలవాట్లు నిన్ను గురి తప్పకుండా చేస్తాయనండి. పక్కన చెప్పండి, యువర్ హ్యాబిట్స్ విల్ రిటైన్ యువర్ ఫోకస్ అని చెప్పండి. దిస్ వర్డ్ విల్ చేంజ్ యువర్ లైఫ్. దిస్ ఈజ్ రెవల్యూషన్. దిస్ ఈజ్ ప్యూర్ రెవల్యూషన్. ఓకే, ఆల్రైట్. కాబట్టి ఇప్పుడు ఏం కావాలా? మనము విశ్వాసం, నీతిగా ఉండడానికి ఏం కావాలా? విశ్వాసము కావాలి. యూ నీడ్ ఎ రెగ్యులర్ ఫోకస్డ్ ఫెయిత్. అవునా? యూ నీడ్ ఫోకస్డ్ ఫెయిత్, యూ నీడ్ స్టెడ్ఫాస్ట్ ఫెయిత్, యూ నీడ్ కంటిన్యూస్ ఫెయిత్ ఫర్ కంటిన్యూస్ రైచియస్నెస్. సో నో మ్యాటర్ వాట్ పీపుల్ డూ, ఇఫ్ యూ ఆర్ ఫోకస్డ్, నోబడీ కెన్ డూ ఎనీథింగ్ టు యూ. హల్లెలూయా. అందరూ చెప్పండి, ఈ రోజు నుంచి నా ఆశీర్వాదాన్ని ఎవరు దొంగిలించలేరు. కాబట్టి మనం ఎవరైనా శపించగలమా? యేసువారు పొద్దున్న తిట్టుకున్నాడా? నో. ఎవరైనా నేను తిట్టారనుకో, నీ పేరుని అవమానపరిచారు, సంబడి ఈస్ డిఫేమింగ్ యూ, డిఫేమింగ్ యూ, డిఫేమింగ్ యూ. నీ అత్త నిన్ను నరకం చూపిస్తుంది, భార్యాభర్తలు ఎడగొట్టేయాలని మీ అత్త నరకం చూపిస్తుంది. కానీ నువ్వు మీ అత్తని ప్రేమిస్తున్నావు అనుకోండి, నీ భర్త మనసును దేవుడు తిప్పేసి మీ అత్తను దూరంగా పెట్టేస్తాడు. అదే నువ్వు కూడా నేను తక్కువ తిన్నానేటా అని యుద్ధం చేసావనుకో, నువ్వు ముసలిదాన్ని 60 ఏళ్ళు నీకంత నోరు ఉంటే, 25 ఏళ్ళు యంక బ్లడ్ నాకెంత నోరు ఉంటుంది? ఏనా? నువ్వు అనుకున్నావు అనుకో, దేవుడు మా ఇద్దరిని జతపరిచాడు, దాన్ని ఎవరో వేరు చేయలేరు. మా అత్తగారు కూడా కాదు, ఎవరో వేరు చేయలేరు, బంధువులు కదా ఎవరో వేరు చేయలేరు. నోబడీ క్యాన్ స్టాప్ అస్ అని విశ్వాసంతో పట్టుకున్నావు అనుకోండి, తర్వాత నీ అత్త నాలుగింత అయిపోయి మాట్లాడలేదు. ఫెయిత్ ఆన్ గాడ్స్ ప్రామిస్ అండ్ గాడ్స్ వర్డ్ ప్రొటెక్ట్స్ యూ సో దట్ యూ డోంట్ నీడ్ టు కర్స్ ఎనీబడీ. యూ డోంట్ నీడ్ టు కర్స్ ఎనీబడీ. యూనో, లేకపోతే శపించాలనిపిస్తుంది. చాలాసార్లు నాకు వచ్చేస్తుంది. I ask God, I feel like cursing this man because he did so much damage. This lady, this man, they did so much damage. కొంతమంది నీ దగ్గర డబ్బు కొట్టేసిన దానికంటే వాళ్ళ నోరు చాలా దారుణంగా ఉంటుంది. ఆ నోటి మాట ఎంత భయంకరంగా ఉంటుందంటే అది చాలా నష్టం. ఒక 100 కోట్లు పోయినా పర్లేదు, కానీ ఆ మాట తీసుకొచ్చే అవమానము చాలా దారుణమే. ఎవరైనా ఎప్పుడైనా అనిపించింది అలాగా? ఎస్, సమ్ వర్డ్స్ దే విల్ లైక్ జెనోసైడ్. They want to kill your family. Those words are like that. విశ్వాసం ఉందనుకోండి, ఆ మాట కూడా నేనేమి చేయలేదు. హల్లెలూయా. Only faith can keep you going and promote you so that you don't need to curse. అప్పుడు ఏంటంటే you need to meditate చేసుకోవాలి. లేదు, my God bless me, I cannot be cursed. You cannot defame me. పక్కన చెప్పండి, నన్ను ఎవరో అవమానపరచలేరు. No one can touch my reputation. పక్కన చెప్పండి, నా ఘనతను, దేవుడు నాకు ఇచ్చిన ఘనతను ఎవరో దించలేరు అని చెప్పండి. Yes, if God promotes you, no one can curse you and put you down. జనాలు ఎవరి దగ్గర నీ దగ్గర ఒకసారి కొట్టేస్తే మాటలు మట్టుకుని 100 సార్లు అంటారు. People want to, defame you, speak against you, talk things against you. రాత్రంతా నిద్ర పట్టకుండా నాయన స్తోత్రం, కాఫీలు టీలు తాగి ప్రేయర్లు చేసి భయంతో ప్రార్థన వింటాడా? విశ్వాసం గల ప్రార్థన వింటాడా?
A prayer of fear is unheard. But a prayer of faith. భయంతో చేస్తాం ప్రార్థన. No. Relax. You need to pray in faith. రోగం వచ్చేసింది బాబాయ్ ఇలా నాశనం అయిపోతాను, అయినా కాపాడు. No. Faith. విశ్వాసం అనండి. The word gives you stable faith. Deep revelation, deep word gives you stable faith. Meditation gives you strong faith. ఇంటికెళ్ళి మళ్ళీ ఎవరైనా ఈ వాక్యాన్ని మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటారా? ఎస్. ఆ రోడ్డు మీద ఎవరు కనపడినప్పుడు ఫోకస్ డైవర్ట్ చేస్తావా అనుకో, యూ విల్ బి బ్లెస్డ్ ఫర్ ఎవర్. ఎనీథింగ్. ఆ లెటర్ చదవకూడదు. ఆ వర్డ్, దే విల్ యూజ్ ఎ వర్డ్, ఐ విల్ డిస్ట్రాయ్ యూ, ఐ విల్ కిల్ యూ, ఐ విల్ సీ యువర్ ఎండ్. అది చూపిస్తాను. లుక్, ఐ డిడ్ దిస్ టు సంబడి, ఐ విల్ డూ దిస్ టు యూ. నేను వాళ్ళకి చేశాను, నీకు కూడా ఇలా చేస్తాను. లెటర్ రాస్తాడు, ఇలా చేస్తాను నిన్ను, డిసెండర్స్ అన్న లెటర్ పంపిస్తారు, అది పంపిస్తారు. The fear comes, devil comes through these 3 things. పక్కన చెప్పండి, ఈ 3 వాటి నుంచి నేను భయపడను అని చెప్పండి. You don't need to fear these things. చూడండి, when God gives you a gift, దేవుడు నీకు ఒక వరం ఇచ్చినప్పుడు, when you exercise it by faith, the other person who doesn't have that gift like you will become insignificant, and he will become your secret enemy. సపోజ్ మీ క్లాస్లో నువ్వే ఫస్ట్, ఇంకొక అమ్మాయి బాగా ఫస్ట్ వచ్చింది అనుకోండి, వీడికి ఆ అమ్మాయి మీద అసూయ వస్తుంది. ఈ వ్యాపారంలో నువ్వే ఫస్ట్, వాడే ఫస్ట్, నువ్వు వచ్చావనుకోండి, వాడు he becomes your secret enemy. Your gift will always bless you. అందుకనే నువ్వు ఇతరుల గిఫ్ట్ మీద never compare yourself to other, just focus on your gift. Comparison is dangerous. Don't compare yourself to anybody. You are a unique species created by God. You are in the image of God. Hold on to your gift. God will bless you. నీవు ప్రత్యేకంగా దేవుని చేత చేయబడ్డావు. నీ ఇతరులతో పోల్చుకోక, నీ వరాన్ని నువ్వు నమ్ముకో, నీవు ప్రత్యేకంగా ఆశీర్వదించబడతావు. ఇదే జరుగుతుంది అన్నమాట. They will feel jealous. If you get blessed, they will feel jealous. They want to attack you. Every diligent person will bring excellency out of his gift. He will take his gift to a new level. A diligent person, a focused person will magnify his gift. An unfocused person will diminish his gift, and he will feel jealous of this person and be a secret enemy of this person. దేవుడు నాకు కొన్ని వరాలు ఇచ్చాడు. ఎంతమందికి ఇచ్చాడు వరాలు? ఇక్కడ అందరికీ ఇచ్చాడు. నేను దాని మీద కేంద్రీకరించి ఆ వరాలని బయటికి తీసుకొచ్చాను. చూడండి, in every situation God has a comforting word. So listen to God. In every situation, in every troubled situation, God has a comforting word. God has a message. పక్కన చెప్పండి, నీ ప్రతి కష్టకాలంలో దేవుడి నుంచి నీకు ఒక వర్తమానం ఉంది అని చెప్పండి. No matter what you are going through, come to God, and God has a word for you in that situation. You are dying with cancer, AIDS, sickness, you messed up, you did whatever you want, God has a word for you. ఇక దేవుడు ఏం చేస్తాడు? The devil want to disconnect us from God. సైతానుడు పని ఏంటి తెలుసా? మనల్ని దేవుడి నుంచి వేరే, ఇంక రోగం వచ్చేసింది, ఇంక నీకేం జరగదు, నీ బతుకు నాశనం అయిపోయింది, నీకు చదువు లేదు, వెళ్ళిపో. నో, ద డెవిల్ ఇస్ ఎ లయర్. అందరూ చెప్పండి, సైతానుడు నువ్వు అబద్ధికుడు అనండి. నేను ఎప్పుడేమనుకుంటాను తెలుసా? ఐఎమ్ గివింగ్ యూ వన్ మోర్ సీక్రెట్. నా ఫస్ట్ సీక్రెట్ ఏంటో తెలుసా? ద ఇంక్రీజ్ ఆఫ్ హిస్ కింగ్డమ్ దెర్ ఈజ్ నో ఎండ్. ఎవరు విన్నారు ఎప్పుడైనా? ఆయన రాజ్యము యొక్క అభివృద్ధికి మితి. ద డెవిల్ ట్రై టు షో. ఇంకోటి ఏంటో చెప్పనా? ఐఎమ్ టెలింగ్ యూ వన్ మోర్ సీక్రెట్. ఇంకొకటి, అనదర్ వర్డ్ ఐ వాజ్ ఫీడింగ్ ఆన్. ద వన్ హూ బిగాన్ will finish it successfully. The one who began will finish it successfully. The devil want to attack you and stop you and kill you and your family. The one who began, నీలో ఈ కార్యము మొదలు పెట్టిన వాడు ఘనముగా ముగిస్తాడు. హల్లెలూయా. The one who began your ministry, your business, your family, your child, whatever God has begun in your life, he can successfully finish. ఈ వాక్యం వింటున్న మీరందరూ అంతము ఘనముగా ఉంటుంది. హల్లెలూయా. The one who began, this is what I've been focusing on. The devil wants to put me down. I said, God, the one who began. When the devil attacks my body, attacks my mind, attacks my family, attacks the ministry, సైతానుడు నా శరీరాన్ని, నా మనస్సుని, నా మినిస్ట్రీని, అనేకుల్ని వాడు ఇబ్బంది పెట్టినప్పుడు ఒకటే ఉంటుంది నా మనస్సులో,
నేను శ్యామ్ కిషోర్ మొదలు పెట్టాడు, శ్యామ్ కిషోర్ మినిస్ట్రీస్ అంటే గిజి వణుకుతాను. నువ్వు మొదలు పెట్టావు, దీన్ని ఎవరు ముగిస్తారు? నువ్వు ముగిస్తావు. మొదలుపెట్టిన వాడు ఎప్పుడు దాకా కొనసాగిస్తాడంట? ఫిలిప్పీలు 1:4 రీడ్ దట్. మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు, ఫిలిపియన్స్ 1:4 చదవమ్మా. మీలో ఈ సత్క్రియను ఆరంభించేవాడు, నీకు ప్రాణం ఇచ్చినవాడు, అవునా? నీకు భార్య ఇచ్చాడు, పెళ్ళాన్ని ఇచ్చాడు, అవునా? భర్తనిచ్చాడు, ఉద్యోగాన్ని ఇచ్చాడు, చదువునిచ్చాడు. ద డెవిల్ వాంట్ టు స్టీల్ అట్. కెరియర్ని ఇచ్చాడు, భవిష్యత్తునిచ్చాడు, వ్యాపారాన్ని ఇచ్చాడు, రకరకాలను ఇచ్చాడు. నీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. ఎలా నమ్ముతున్నాడంట? రూఢి అంటే ఏంటి? పౌల్ని అనేకులు ఆపేద్దాం అనుకున్నారు. పౌల్ని వాట్ మేడ్ హిమ్ గో? దే బెట్ హిమ్ విత్ స్టోన్స్ టు డై. హి వోక్ అప్ అగైన్ ప్రీచింగ్ ద గాస్పెల్. వాట్ ఇస్ దట్? థ్రెటన్ హిమ్. కానీ అలా వెళ్ళిపోతుంది. ఎందుకు? అతను పౌలుకి తెలుసు అనమాట. పౌలు చెప్తున్నాడు, ఫిలిప్పీలు రాసిన పత్రికలో చెప్తున్నాడు, మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దానిని కొనసాగించును. ఏమండి, ఎవరైనా సపోజ్ ఒక కుండ మొదలు పెట్టాడు కుమ్మరి, ముందు బాగుంటుందా లాస్ట్లో బాగుంటుందా? ముందేముంటుంది? ఎంత ముద్ద మట్టి, అవునా? మట్టి, నీళ్లు, మట్టి ఉంటుంది, పక్కన చెత్త కూడా ఉంటుంది. తర్వాత మట్టిని ఏం చేస్తాడు? జల్లిస్తాడు. జల్లించి అందులో రాళ్ళు తీసేసి ఆ మట్టిని బంకగా చేసి నీళ్ళేసి చక్కటి కొండగా చేస్తాడు, అవునా? అలాగే ఇప్పుడు నీ జీవితం ఎలా మొదలుపెట్టినా దేవుడు దాన్ని చక్కటి కొండగా ఘనముగా ముగిస్తాడు. మీలో ద వన్, ఇది ఇంగ్లీష్లో చూడండి, ఇంగ్లీష్లో ఏమనుందో? ఇంగ్లీష్లో ఐ థింక్ ఇట్స్ వర్స్ 5 6, ఇంగ్లీష్లో 6 ఉంది చూడండి. బీయింగ్ కాన్ఫిడెంట్ ఆఫ్ దిస్ వెరీ థింగ్ దట్ హీ విచ్ హ్యాస్ బిగాన్ ఎ గుడ్ వర్క్ ఇన్ యూ విల్ పర్ఫార్మ్ ఇట్ అంటిల్ ద డే ఆఫ్ జీసస్ క్రైస్ట్. అంటే ఆయన రెండోసారి వచ్చి నువ్వు ఆయనతో ఎత్తబడే వరకు ఈ భూమి మీద నిన్నెవ్వడు ఆపలేడు. నాట్ ఈవెన్ ద డెవిల్ అండ్ హిజ్ ఏంజల్స్. ద వన్ హూ బిగాన్. అందరూ చెప్పండి, ద వన్ హూ బిగాన్. మళ్ళీ చెప్పండి, నాలో ఈ సత్క్రియ ఆరంభించిన వాడు. మళ్ళీ చెప్పండి, నాలో ఈ సత్క్రియ ఆరంభించిన వాడు. మళ్ళీ చెప్పండి, మళ్ళీ ద వన్ హూ బిగాన్. ద వన్ హూ బిగాన్. హల్లెలూయా. ఎంతమంది గొప్ప విశ్వాసం పెరుగుతుంది. ఐఎమ్ గెటింగ్ ఫెయిత్ వెన్ ఐ సే దిస్. వన్ హూ బిగాన్. Sometimes problems make you passionate for the word of God. So we'll thank the problem afterwards. It may be troubling you now, but the problem will give you extraordinary faith in the word of God. పక్కన చెప్పండి, నీ సమస్యలకు థ్యాంక్స్ చెప్పు అని చెప్పండి. You will know that they couldn't do anything at the end of the day. You know, that's why you forgive your enemies. ఈ సమస్యలు నేనేమి చేయలేవు గనక, అవునా, ఆ సమస్యల్లో అప్పుడు భయపడతావు, బాధపడతావు, కానీ తర్వాత అందుకనే పౌలు అంటాడు, నేను సమస్యల్లో కూడా ఆనందిస్తానని. ఎక్స్పీరియన్స్ అనండి, అందరూ అనుభవము అనండి. అందరూ చెప్పండి, నాలో ఈ సత్క్రియ దేవుడు మొదలు పెట్టాడు. ఇప్పుడు నా పరిస్థితి ఎలాగున్నా దేవుడు దాన్ని ఘనంగా ముగిస్తాడు. ఇంగ్లీష్లో చెప్పండి, ద వన్ హూ బిగాన్, నో మ్యాటర్ వాట్ సిచ్యువేషన్ ఐఎమ్ ఇన్, God will finish with me in a glorious way. Hallelujah. Our God is a good finisher. He's not just a good beginner. He's a good finisher. పక్కన చెప్పండి, మన దేవుడు చక్కగా మొదలుపెట్టేవాడు కాదు, చక్కగా ముగించేవాడు కూడా అని చెప్పండి. ఇంగ్లీష్ చెప్పండి, మై గాడ్ ఈజ్ నాట్ జస్ట్ ఎ గుడ్ బిగినర్, హీఈస్ ఆల్సో ఎ వెరీ గుడ్ ఫినిషర్. ఇన్ ఫ్యాక్ట్ హీ ఫినిష్డ్ గ్రేట్ బిఫోర్ హీ బిగాన్. దేవుడు నీలో మొదలు పెట్టక ముందే ఘనంగా ముగించేశాడంట. బిఫోర్ గాడ్ డస్ ఎనీథింగ్, హీ ఫినిషెస్ ఇట్. హీ ఫినిష్డ్ ఇన్ ఎ వెరీ గ్లోరియస్ వే అండ్ హీ బిగాన్. నీ ప్రతి జీవితాన్ని దేవుడు ఘనంగా ముగించి మొదలు పెట్టాడు. ఆ రోగము, ఆ అప్పు, ఆ బాధ, ఆ కష్టము నిన్నేమీ చేయలేదు. హోల్డ్ ఆన్, హోల్డ్ ఆన్. దిస్ మేక్స్ యూ హోల్డ్ ఆన్ టు యువర్ రైచియస్నెస్. అవునా కదా? ఇది నీకు నీతిగా ఉండేట్టు చేస్తుందా చేయదా? అవతల తప్పులు చేస్తే తప్పులు చేయకుండా ఉండేట్టు చేస్తుందా లేదా? ఎస్, దిస్ ఫెయిత్ విల్ మేక్ యూ హోల్డ్ ఆన్ టు యువర్ రైచియస్నెస్ నో మ్యాటర్ లెట్ ఎవ్రీ వన్ బి అన్రైచియస్. ఓకే, సో లెట్స్ కమ్ టు రోమన్స్. ఎంతమందికి విశ్వాసం వస్తుంది? హౌ మెనీ ఆర్ గెటింగ్ ఫెయిత్ నౌ? ఓకే, 18, Romans 1:18.
దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. ఎందుకు మనం విశ్వాసంలో ఎదిగి నీతిలో ఎదగాల? ఎందుకంటే దుర్నీతి గనక ఉంటే దేవుని ఉగ్రత పరలోకం నుంచి. దేవుడేమి కోప్పడ్డా దేవుడు చేయడు. అన్రైచియస్నెస్ అట్రాక్ట్స్ ద డెవిల్. గాడ్ వాంట్ టు బ్లెస్. దేవుడు ఇజ్రాయేలుని ఆశీర్వదించాడు. శపిస్తానన్నాడా? శపించేవాడు అడ్డుకున్నాడు. కానీ బిలాం ఏం చేశాడు? అరే వీడు ఫోకస్ డైవర్ట్ చేయి అని చెప్పి ఫోకస్ డైవర్ట్ చేసి దేవుడు శపించాడా? వీళ్ళు శాపం తెచ్చుకున్నారా? అందరూ చెప్పండి, శత్రువు ఏం చేసినా నేను నా గురి తప్పను. ఎవరు ఎన్ని మాటలన్నా, ఎవరు ఎన్ని పనులు చేసినా, ఎవరు ఎన్ని చెడ్డవి నాకు చూపించినా నేను నా గురి తప్పను. Yes, stay your focus. You cannot be cursed. It's impossible. That keeps you in your righteousness. ఎంతమంది నా నీతిని గట్టిగా పట్టుకుందాం అనుకుంటున్నారు? ఎస్, వాడు నేను శపించాడు, నువ్వు శపించక. అనేక సార్లు నాకు ఇక్కడ దాకా వచ్చేస్తుంది. మనసులో కూడా శపించొద్దు అంటాడు దేవుడు. నేను బయట పాస్టం కదా, బయట కనకూడదు, కానీ లోపల కొత్త లాడిపోతూ ఉంటుంది నాకు. బట్ గాడ్ సెడ్, ఎప్పుడైతే విశ్వాసంలో పెరుగుతానో అది చల్లగా అయిపోతుంది లోపల. మై హార్ట్ బికమ్స్ కూల్ వెన్ ఐ గ్రో ఇన్ ఫెయిత్. చాలామంది బయటికి చెప్పరు కానీ లోపల బాధపడుతూ ఉంటారు. కొంతమంది పాపం గయ్యాలు అంటారు కదా, గయ్యాలు కదా, హృదయంలో చెప్పేసుకుంటారు వాళ్ళు. కొంతమంది అసలు ఏం మాట్లాడరు కానీ లోపల వేడి. దట్స్ డేంజరస్. ఫెయిత్ కెన్ సాల్వ్ బోత్ ద ప్రాబ్లమ్స్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్. హల్లెలూయా. చూడండి, అబ్రహాముకి తన జీవిత కాలంలో అబ్రహాముకి ఎప్పటి నుంచో విశ్వాసం ఉంది, అవునా కదా? 75 ఏళ్ళకి పిలిచాడంటే 75 ఏళ్ళకి ముందు ఉందా తర్వాత ఉందా విశ్వాసము? ఎంతమంది ముందు కూడా ఉందంటారు? ఎస్. అబ్రహాము తన విశ్వాసంతో కొన్ని ఆత్మలు కూడా సంపాదించేవాడంట హరాన్లో. గాడ్ సా హిస్ ఫెయిత్ అండ్ గాడ్ కాల్ హిమ్ ఎట్ 75. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, వేర్ మ్యాన్ ఫినిషెస్ గాడ్ బిగిన్స్. మనిషి ఎక్కడ నాది ఆఖరి అనుకుంటాడో, వేర్ మ్యాన్ థింక్స్ ఐఎమ్ ఫినిష్డ్, గాడ్ బిగిన్స్ దేర్. యువర్ ప్రాబ్లమ్స్ పుష్ యూ ఇంటూ యువర్ గాడ్ ఆర్డైన్డ్ బ్లెస్సింగ్. సో గాడ్ యూజెస్ ద డెవిల్ ఆల్సో. గాడ్ యూజెస్ యువర్ ఎనిమీస్ ఆల్సో. మేన్ పక్కన చెప్పండి, దేవుడిని శత్రువుని కూడా వాడుకుంటాడు అని చెప్పండి. మనకి బుక్స్ ఉంటాయన్నమాట, ద పవర్ ఆఫ్ పాజిటివ్ థింకింగ్ బై నార్మన్ విన్సెంట్ పీలే. ఓకే, అండ్ ద పవర్ ఆఫ్ దట్, పవర్ ఆఫ్ దిస్. బట్ గాడ్ యూజెస్ ద పవర్ ఆఫ్ ద డెవిల్ ఆల్సో టు బ్లెస్ యూ. God uses your bitter enemies who curse you also to bless you. అవునా కదా? Not only positive words. God can use the devil, God can use the good man, God can use anybody. Every time the devil want to do something to you, you are going to be promoted. Hallelujah. So don't curse your enemies. పక్కన చెప్పండి, కాబట్టి నీ శత్రువులను కూడా శపించొద్దని చెప్పండి. Hold on to your righteousness. Hold on to your righteousness. No matter what is happening, hold on. ఇప్పుడు దాకా ఎవరెవరైతే మీ సమస్యల విషయమై బాధపడుతున్నారో ఈ రోజు నుంచి అందులో సాక్ష్యాలు రాబోతున్నాయి. గొప్ప సాక్ష్యం. పక్కన చెప్పండి, నీ సమస్యలన్నీ గొప్ప సాక్ష్యాలుగా మారుతున్నాయని చెప్పండి. ఆల్ యువర్ టెరబుల్ ప్రాబ్లమ్స్ విల్ టర్న్ ఇంటూ గ్లోరియస్ టెస్టిమోనీస్ ఫ్రమ్ టుడే. యువర్ అన్బేరబుల్ ప్రాబ్లమ్స్ ఆర్ గోయింగ్ టు టర్న్ ఇంటూ టెస్టిమోనీస్ ఫ్రమ్ టుడే. దట్ ఈస్ ద గాడ్ వి వర్షిప్. ఓకే, రోమన్స్ చాప్టర్ 4, రోమీయులు 4:2-5. అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చబడిన ఎడల అతనికి అతిశయ కారణము కలుగును, కానీ అది దేవుని ఎదుట కలుగదు. లేఖనం ఏమి చెప్పుచున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అంటే అబ్రహాముకి నీతి ఎలా మొదలైంది? విశ్వాసం మూలముగా. సో రైచియస్నెస్ బిగిన్స్ బై ఫెయిత్ అండ్ రైచియస్నెస్ గ్రోస్ బై ఫెయిత్. నీతి విశ్వాసం మూలముగా మొదలవుతుంది. నీతి ఎలా ఎదుగుతుంది? విశ్వాసము ఎదుగుట ద్వారా ఎదుగుతుంది నీతి కూడా. సో అబ్రహాము ఏ స్థాయికి వెళ్ళిపోయాడు? తన కుమారుణ్ణి బలిచ్చే స్థానం దాకా వెళ్ళిపోయాడు. హి గ్రో అప్ ఇన్ ఫెయిత్. అబ్రహాము ఇలా మొదలుపెట్టాడు. చదవం. పని చేయవానికి జీతము రుణమే గాని దానమని ఎంచబడదు. పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని యందు విశ్వాసముంచువానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది. But to him that worketh not, but believeth on him that justifieth the ungodly, his faith is counted for righteousness. How can you forgive? Yes, my God will not stop me.
No matter what you do, you will hold on to righteousness. You don't take the other way, just like the other person to put you down. No, you hold on. Hold on to your focus and God will bless you. అబ్రహాం అదే చెప్పాడు, నేను ఇలాగే ఆశీర్వదిస్తాను అన్నాడు. 6వ వచనం చదవమ్మా, రోమీలు 6:4-6, Romans 4:6. ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతుడుగా ఎంచెనో ఆ మనుషుడు ధన్యుడని దావీదు కూడా చెప్పుచున్నాడు. వావ్! ఎందుకంటే ఒకవేళ క్రియల మూలముగా నీవు ఈరోజు చేసావనుకోండి నీతిగా, రేపు పడిపోతావు, రేపు చేయలేవు. ఈరోజు క్రియల మూలముగా నీతిమంతుడువా, రేపు ఉండలేవు. కానీ విశ్వాసంలో ఎదుగుతున్నావు అనుకోండి, నీ నీతి నిలకడగా ఉంటుంది. హల్లెలూయా! ఒకవేళ నువ్వు పడిపోయినా మళ్ళీ పడకుండా రెండోసారి బలంగా ముందుకెళ్ళిపోతావు. క్రియల మూలంగా ధర్మశాస్త్ర సంబంధమైన నీతివాడు పడిపోతే మళ్ళా లెగలేడు. కానీ మనం కృప ద్వారా, విశ్వాసం ద్వారా వచ్చే నీతి ద్వారా ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘిస్తున్నామా, దాన్ని స్థాపిస్తున్నాము. వీఆర్ ఎస్టాబ్లిషింగ్ ద లా, వీఆర్ నాట్ డిస్ట్రాయింగ్ ఇట్. ఇన్ ఫ్యాక్ట్ జీసస్ డిస్ట్రాయిడ్ ఇట్, బట్ హీ ఎస్టాబ్లిష్డ్ ఇట్ బై ఫెయిత్. హౌ ఇస్ ఇట్ పాసిబుల్ టు డిస్ట్రాయ్ అండ్ ఎస్టాబ్లిష్? ఇదేంటిది? పాడైపోవడము మళ్ళా రావడము ఎలా జరుగుతుంది? గోధుమ గింజ చస్తే పోతుందా, మళ్ళా వస్తుందా? ఎదిగి 200 గింజలను ఇస్తుంది జన్మ. హల్లెలూయా! This is the way. So God took away the law and He gave you the productive faith which can make you more righteous than what the law could not do. Okay. 9-11, Romans 4:9-11. ఈ ధన్యవచనము సున్నతి గల వారిని గూర్చి చెప్పబడినదా, సున్నతి లేని వారిని గూర్చి కూడా చెప్పబడినదా? అబ్రహాము యొక్క విశ్వాసము అతనికి నీతి అని ఎంచబడని అనుచున్నాము కదా. మంచిది. అది ఏ స్థితి యందు ఎంచబడెను? సున్నతి కలిగినప్పుడా, సున్నతి లేనప్పుడా? సున్నతి కలిగి ఉండినప్పుడు కాదు, సున్నతి లేనప్పుడే. మరియు సున్నతి లేని వారు ఎవరైనాను సున్నతి లేని వారైనను నమ్మిన వారికి అందరికీ అతడు తండ్రి యొగుట వలన వారికి నీతి ఆరోపించుటకై అతడు సున్నతి పొందక మునుపు తనకు కలిగిన విశ్వాసము వలననైన నీతికి ముద్రగా సున్నతి అను గుర్తు పొందెను. అంటే నీవు ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నట్టే ఉంటుందంట. ఏం చేస్తుంటే కృప ద్వారా, విశ్వాసము ద్వారా నీవు దేవుని నమ్ముకుంటున్నట్లయితే సున్నతి పొందినట్లే. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ యూ కీప్ ద లా, ఈవెన్ దో the Lord has delivered you from the curse of the law. We still live a more holy and more righteous life by faith in Jesus Christ. Verse 13, 13వ వచనం. అతడు లోకమునకు వారసుడగును అను వాగ్దానము అబ్రహామునకైనను అతని సంతానమునకైనను ధర్మశాస్త్ర మూలముగా కలుగలేదు, కానీ విశ్వాసము వలననైనా నీతి మూలముగానే కలిగెను. విశ్వాసము వలన వచ్చినటువంటి నీతి ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తుందంట. హల్లెలూయా! Faith in the grace of God will make every promise sure in your life. ఇప్పుడు దాకా ఎవరెవరి జీవితాల్లో వాగ్దానాలు నెరవేరలేదో ఈ రోజు నుంచి అన్ని నెరవేరుతాయి. హల్లెలూయా! నెరవేరుతాయి. ఓకే, 16, Romans 4:16. I'm closing. ఈ హేతువు చేతను ఆ వాగ్దానమును యావత్ సంతతికి అనగా ధర్మశాస్త్రము గలవారికి మాత్రముగాక అబ్రహామునకున్నట్టి విశ్వాసము గలవారికి కూడా దృఢము కావాలనని కృపననుసరించినదై ఉండునట్లు అది విశ్వాసమూలమైనదాయను. The promise might be sure to all the seed. ఎవరైతే విశ్వాసము ద్వారా దేవుని యందు నమ్మకం ఉన్నారో వాళ్ళందరికీ వాగ్దానం నెరవేరుతుందండి. ఎవరైతే స్వస్థత వాగ్దానం పట్టుకున్నారో అది నెరవేరుతుంది. ఐశ్వర్యం పట్టుకుని నెరవేరుతుంది. కృప అంత గొప్పది. అవునా? కృప ద్వారా వాగ్దానం నెరవేరుతుంటే నువ్వు ఆ కృపని గట్టిగా పట్టుకుని విశ్వాసంలో ఎదుగుతావు, తప్పితే నువ్వు తప్పిపోవు. 18 నుంచి చదువుదామమ్మా. రోమీలు 14:18 ముగించేస్తాను. నీ సంతానము ఇలాగూ ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. వావ్! చూసారా? అంటే ఈ లోక సంబంధమైన ఏ ఆధారము లేకపోయినా, అవునా, నీవు నమ్ముతావంట. విశ్వాసం అంత గొప్పది. హల్లెలూయా! అందరూ నిన్ను విడిచిపెట్టేసి నువ్వు ఒక్కలే ఉండి అందరూ నేను శపిస్తున్నా, దేవుడు నీలో వాగ్దానం నెరవేర్చి వాళ్ళందరినీ నీ యొక్క కిందకి తీసుకొచ్చి వాళ్ళందరూ నీ కింద పెడతాడు దేవుడు. హల్లెలూయా! ఎవరో తెలియదు. హూ విల్ బ్లెస్ మీ? ఐ డోంట్ నో ఎనీబడి హూ విల్ బ్లెస్ మీ.
ఐ డోంట్ హ్యావ్ ఎనీ బాడీ, నో కాంటాక్ట్స్, నో కనెక్షన్స్, హూ విల్ బ్లెస్ మీ? ఎవరు లేకపోయినా నువ్వు ఇంకా అంటున్నావు అనుకో, నా దేవుడిని ఆశీర్వదిస్తాడు అని అంటావా? లేదు, బ్లెస్ చేస్తాడా? బ్లెస్ చేయడా? ఎస్. అందరూ చెప్పండి, నాకు ఏ ఆధారము లేకపోయినా, నాకెవ్వరూ లేకపోయినా నా దేవుడిని ఆశీర్వదించి తీరుతాడు. ఎస్. ఒకసారి నేను 7 వారాలు అప్పుడు చెప్పాను అనమాట స్త్రీలకి, అక్కడ కూర్చున్నాను అనమాట. అందరూ ఎలా పుడతాడో, గెడ్లు ఉన్నాయి, నాకు థైరాయిడ్ ఉంది, ఉన్నాయి, యూట్రస్ చిన్నదే, మా ఆయన స్పెర్మ్ కూడా ఎలా లేదు, ఎలా పుడతా? అప్పుడు నేను ఒక మాట చెప్పాను. ప్రవక్త అంటాడు అనమాట, వర్షము ఉండదు, గాలి ఉండదు, కానీ లోయలో నీళ్లుంటాయి. You won't say anything, but the blessing will come to pass. Hallelujah. It will come to pass. That's how God is powerful. You don't need any proof, so that any material proof of the world to fulfill the promise. God can still fulfill the promise. Hold on. The one who began will finish it. He will finish it. అందరూ చెప్పండి, ఇది మొదలుకొని దేవుని యొక్క రాజ్యము యొక్క అభివృద్ధికి మితి లేదు. దేవుని రాజ్య అభివృద్ధికి అంతము లేదు. బైబిల్లో ఒక మాట అంటాడు, దేవుని రాజ్యం ఎవరిలో ఉందంట అంటే నీ అభివృద్ధికి అంతము లేదు. ఇప్పుడు దాకా అనుకోవచ్చేమో, జీవితాంతం ఎలాగే ఉండిపోతాను పేదోళ్ళలాగా, జీవితాంతం ఉండిపోతాను ఇలాగ రోగాలతోటి, జీవితాంతం అప్పులు ఉండిపోతాను, జీవితాంతం ఇలాగే ఉండిపోతాను. నో 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 నో. ఒకవేళ అలాంటి వాళ్ళకి ఈ రోజు నుంచి ఈ అభివృద్ధి మొదలవుతుంది. అది రాకడ వరకు అంతం అవ్వదు. దాన్ని ఆపేవాడు ఉన్నాడా? లేడు. ఒకవేళ ఆపకుండా ఉండాలంటే, ఒకవేళ దాన్ని ఆపుకోవాలంటే ఎవరు ఆపుకోవాలా? నువ్వే. ఏం తప్పి? ఇఫ్ యూ క్యాన్ కీప్ యువర్ ఫోకస్ నో మ్యాటర్ వాట్ ద డెవిల్ సైస్, you will reach your destination and God's plan for you. ఎంతమందికి విశ్వాసంలో ఎదుగుదాం అనుకుంటున్నారు? How many of you want to be righteous? This is not for faith. I given 3 anointings. Number 1, love thy God with all your might, mind and strength. అందరూ చెప్పండి, నేను నా దేవుడైన యెహోవాను పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో ప్రేమిస్తాను. ఈ అభిషేకము నాకు దేవుడే ఇచ్చాడు. ఆ హృదయ సున్నతి ఎవరు చేశారు? దేవుడే. వాక్యం చెప్పనా లేదా? అప్పుడు He will circumcise your heart to love God with all your might. నువ్వు చేస్తావా? దేవుడే చేస్తాడా? ఎస్. అందుకే అంటాడు, forsake not the fellowship of God. ఎంతమంది కూడుకోవడం ద్వారా బ్లెస్ అవుతున్నారండి? కొంతమంది అంటారు, మేము చర్చికి రావండి, ఇంట్లోనే బైబిల్ చదువుకుంటాం, ఇంట్లోనే ప్రెస్ అవుతాం. పౌలు అంటాడు, do not stop fellowshipping. Even Jesus was on the synagogues every Sabbath day. Paul, all disciples, Sabbath day in the synagogues. మీరు ఏ ఊరు వెళ్ళినా, ఏ దేశం వెళ్ళినా, try to attend any Sunday service there. Go sit for 2 minutes and come back if you go to any country, just for faith's sake. అదేం చేస్తుంది తెలుసా? రేపు పొద్దున్న నువ్వు బ్లెస్ అయినప్పుడు అనుకుంటారు, పెళ్లిలో మీ అందరం ముచ్చట్లు పెట్టుకుంటే ఇది గుడికి వెళ్ళి వచ్చిందే అని నీవు సాక్షిగా మిగిలిపోతావా పెళ్లిలో. A testimony will come out, out of every great thing has come out of great sacrifice. The great name that Jesus has today came out of his great sacrifice. చెప్పనా లేదా నేను? Moses, the greatness of Moses has come because of his sacrifice of king. Your sacrifice of time, your sacrifice of pleasure and working hard will bless your job, education, career and business. An idle man cannot succeed. Every sacrifice, there is a great sacrifice behind a great victory. పక్కన చెప్పండి, గొప్ప విజయం వెనకాల గొప్ప త్యాగం ఉంటుంది అని చెప్పండి. Don't waste your time. Great sacrifice. Jesus has given the great sacrifice, so he has a great name. ఈ రోజు నుంచి మీ అందరికీ గొప్ప త్యాగశక్తి దేవుడు ఇస్తాడు. Sacrifice your time to God, your stuff to God, and God will bless you. Okay, now where is the oil now? రెండో చెప్పండి, నా దీన శరీరము నజరేయుడైన యేసు నామమున మహిమ శరీరముగా మార్చబడును గాక. అందరూ చెప్పండి, నజరేయుడైన యేసు నామమున నా శరీరము అణిగి నేను నీతిగా జీవించును గాక. నా శరీరము అణచబడి ఆత్మ ద్వారా నేను పరిశుద్ధంగా జీవించును గాక. యాస్, అది 3వ అభిషేకం. 4వది నీతి. అవునా? పునఃతో ప్రేమించాల దేవుణ్ణి. 2వదేమో మహిమ శరీరము. 3వది పరిశుద్ధత. 4వది నీతి. చూడండి,
హోలీనెస్ ఈజ్ ద రోడ్. అవునా కదా? ఈ వాక్యం ఎంతమంది, ఈ మెసేజ్ ఎంతమంది విన్నారు? అందరూ విన్నారు కదా? హోలీనెస్ ఈజ్ ద రోడ్. ఈ గార్మెంట్స్ ఏంటి? రైచియస్నెస్. సో హోలీనెస్కి అనాయింటింగ్ తీసుకున్నామా లేదా? అంటే లాస్ట్ వీక్ రోడ్ ఎక్కామా లేదా? Yeah, today you will get power. Everything has to be given by God. So you come to God as you are. You don't need to be holy to God, come to God. You don't need to be righteous to come as you are. Come as you are. It's God's responsibility to lead you in the paths of righteousness and holiness. Hallelujah. Come to God as you are. That's the power of grace. Hallelujah. That's the power of grace. Now we're going to anoint for righteousness. ఎవరెవరైతే ఈరోజు బయట మార్కెట్లో ఏం తెలుసా టాక్? మోసం చేస్తేనే డబ్బులు వస్తాయి, అబద్ధాలు ఆడితేనే డబ్బులు వస్తాయి, లంచం తీసుకుంటేనే డబ్బులు వస్తాయి, తప్పులు చేస్తేనే డబ్బులు వస్తాయి, లేకపోతే బతకలేము ఈ లోకంలో. పాడు లోకం ఇది, అంత కరప్షనే. నేను చెప్తున్నాను కదా, వాడు కరప్షన్ చేసి 1 కోటి సంపాదిస్తే నువ్వు న్యాయముగా ఉండి 100 కోట్లు సంపాదిస్తావు. మనము దాన్ని చరిత్రను తిరిగి మారుస్తాం. హల్లెలూయా. పక్కన చెప్పండి, నీతి ఎక్కువ డబ్బులు ఇస్తుందని చెప్పండి దానికంటే. సో హోల్డ్ ఆన్. ఒకసారి నీ డబ్బులు ఏవైనా, నో మ్యాటర్ వాట్ పీపుల్ డస్, హోల్డ్ ఆన్. రైచియస్నెస్. ఎంతమంది క్యాప్షన్ మారుద్దాం అనుకుంటున్నారు? నీతి ఐశ్వర్యాన్ని తీసుకొస్తుందని. ఎస్, రైచియస్నెస్ బ్రింగ్స్ యూ మోర్ ప్రాస్పరిటీ. యూ డోంట్ నీడ్ టు మెస్ అప్. ద వరల్డ్ సేస్ ఆర్ డూ దట్, డూ దిస్, అదర్వైజ్ యూ కెనాట్ బి బ్లెస్డ్. నా ఈ జాబ్లో వాడు ప్రమోషన్ ఆపేసి నీకు ప్రమోషన్ రావాల్సిన అవసరం లేదు. మీకు తెలుసా, అబ్రహాం లింకన్ ఒకే డయాస్ మీద ఉన్నాడు అనమాట. అతను అంత అపోనెంట్. అబ్రహాం లింకన్ వచ్చి ఏం చెప్పాడో తెలుసా? అతను అపోనెంట్ ఏనండి, నా చాలా మంచి ఫ్రెండు, అతను వచ్చి మంచోడు, నాకంటే చాలా మంచోడు, నాకు క్యాన్వాసింగ్ ఉంది కానీ నాకు డబ్బులు లేవు, అందుకే నేను అతను స్టేజ్ మీదకి వచ్చి చెప్తున్నాను, నేను అతనికే క్యాన్వాసింగ్ చేస్తున్నాను, నేను క్యాండిడేట్నే, ప్రెసిడెంట్ క్యాండిడేట్నే, కానీ అతనికే మీరు ఓటేయండి, అతను నాకు సహాయం చేశాడు అని అతనికి క్యాన్వాస్ చేశాడంట. అదే సంవత్సరం అబ్రహాం లింకన్ అమెరికా ప్రెసిడెంట్ అయిపోయాడు. ఫెయిత్. యూ డోంట్ నీడ్ టు పుట్ డౌన్ సంబడి. యూ క్యాన్ ప్రమోట్ సంబడి అండ్ గెట్ ప్రమోటెడ్ ఓవర్ హిమ్. యూ క్యాన్ బ్లెస్ సంబడి అండ్ గెట్ మోర్ బ్లెస్డ్ దాన్ హిమ్. నీవు ఎవరినైనా ఆశీర్వదించి వాడికంటే ఎక్కువ ఆశీర్వదించబడచ్చు అని చెప్పండి పక్కన పడతాడు. You can bless somebody and get more blessed than him. You don't need to curse him and put him and rise above him. ఎంతమందికి అర్థమైందని చెప్పేది? అవతలోని కిందకి దిగజార్చి పెంచాల్సిన. ఇప్పుడు దాకా అమెరికా ప్రెసిడెంట్ అంటే ఎవరు గుర్తొస్తారు? ఫస్ట్ ప్రెసిడెంట్ బుష్ వస్తాడా? ఎవరో రారు. అబ్రహాం. ఎంతమంది చదువుకున్నారు? బుక్స్లో ఎంతమంది చదువుకున్నారు? ఎస్, యూ రీడ్ ఇన్ ద బుక్స్. పొద్దున్న 4:30 గంటలకు లేచి ప్రార్థన చేసేవాడు అంట, చేతులు ఎత్తి గట్టిగా కేకలేసేవాడు అంట తన దేశం గురించి. మ్యాన్ ఆఫ్ ఫెయిత్. యూ క్యాన్ బ్లెస్ సంబడి అండ్ బీ మోర్ బ్లెస్. వాడికి అర్థం కాలేదండి, అరే నేను ఇచ్చి వాడు నాకు ఓటేయమంటే జనాలు వాడికి ఓటేశారేంటి? అర్థం కాలే. వెన్ యూ ఓవర్కమ్ ఎన్వీ అండ్ జలసీ, దట్స్ ఎ బ్లెస్సింగ్. స్త్రీలారా అసూయపడొద్దు. పక్కన చెప్పు, స్త్రీలారా అసూయపడకండి అని చెప్పండి. పురుషులారా మీరు కూడా అసూయపడొద్దు అని చెప్పండి. Jealousiness, no profit. It may give you temporary profit by putting him down. Vada, chi, vida. No. Promote him and you'll be promoted above him. Hallelujah. Bless your enemies and you will rise above your enemies. పక్కనతో చెప్పు, bless your enemies to rise above your enemies. తెలుగులో చెప్పండి, నీ శత్రువుల్ని ప్రేమించు, వారి పైన ఆశీర్వదించబడతామని చెప్పండి. ఇంగ్లీష్లో చెప్పండి, బ్లెస్ యువర్ ఎనిమీస్ టు రైజ్ అబౌవ్ యువర్ ఎనిమీస్ అనండి. Did you see that? If you want to rise above somebody, bless them, don't curse them. The world says curse him, kill him, destroy him to rise him above him. No, that's a lie from the devil. That's a lie from the devil. Jesus ఏం చేశాడు on the cross? What did he do on the cross? Father, I forgive them. ఏమైంది ఆయనకి? అన్ని నామముల కంటే పైనామము, a name above every name. When he blessed his persecutors, every tongue, every kingdom, every knee shall bow. You can bless and rise. He will think that he has destroyed you. No, nobody can destroy a blessed mouth, because a blessed mouth is connected to God's mouth, and God lives forever and ever and ever.
These are powerful stuff. Whenever you do God stuff, you are connected to the unchangeable, eternal God. But you are impossible to be destroyed. Hallelujah. Let us pray now. Father, I bless this oil. అయ్యా, నూనెను ఆశీర్వదిస్తున్నాము. ఇదిగో ఈ నూనె మా విశ్వాసాన్ని ఇంకా పెంచి ఇంకా అత్యధికమైన నీతిలో మేము జీవించినట్లు ఆ కొత్త సామర్థ్యాన్ని మాకు దయచేయమని నజరేయుడు అనేసి మనం ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. The anointing empowers you to be more righteous by increasing your faith. ఈ నూనె తీసుకోండి, చేతిలో వేసుకోండి. నేను తర్వాత మీరు తీసుకున్న వెంటనే మీరు తల మీద పెట్టుకొని మీరు కూర్చొని యూ క్యాన్ స్టార్ట్ ప్రేయింగ్. లార్డ్, ఇంక్రీజ్ మై ఫెయిత్ టు బి మోర్ రైచస్. ఐ నీడ్ ద ఫెయిత్ ఆఫ్ జీసస్. Increase me. Let me rise above my enemies. I bless all my enemies. అయ్యా, నా విశ్వాసాన్ని పెంచండి. Lord, help me to have more faith, so that I can show people the kingdom. I can show that righteousness is more powerful, oh Lord. Let me reveal your righteousness by power, authority and blessing. Let people learn by me. Increase my faith, oh Lord. Increase my faith. Take me to a new dimension of faith. Anoint me, O Lord. David had the faith to say to Goliath, what can you do? It's a material how big your enemy is. Anointing lifts you above your enemy. Just say, God, I bless him. నజరేయుడనేసే మా విశ్వాసాన్ని పెంచండి అయ్యా. మేము అత్యధికంగా నీతిగా ఉండడానికి, అవును, భయముతో జీవిస్తూ వణికిపోతున్నామయ్యా, బాధల్లో కష్టాల్లో. అవును, నీ చిత్తము భూలోకమందు నెరవేర్చున్నట్లు మమ్మల్ని వాడుకో. అత్యధికమైన నీతి మాకు దయచేయి. అవును, శత్రువు భయము నుండి మమ్మల్ని తప్పించడానికి. అవును, మేము నీతి, ఎందుకంటే శాస్త్రుల పరిశీలన నీతి కంటే మీ నీతి అధిగమించని ఎడల మేము ఈ రాజ్యంలో ప్రవేశించలేమన్నావు. లార్డ్, we need righteousness to enter into your kingdom. We need righteousness to enter into your kingdom. So Lord, empower us so that we can be more righteous. Increase our faith to be more righteous. అయ్యా, మేము అత్యధికమైన నీతిగా ఉండడానికి మా విశ్వాసాన్ని పెంచండి. అవును, ఎందుకంటే నీతి లేకుండా నీ రాజ్యములోకి ప్రవేశించలేము. శాస్త్రులు పరిసయ్యుల నీతి కంటే మా నీతి అధికమవని ఎడల మేము ఆ రాజ్యములోకి ప్రవేశించలేమని చెప్పి ఉన్నావు. కాబట్టి మా నీతిని పెంచండి ప్రభువా. విశ్వాసము ద్వారా మాత్రమే నీతి పెరుగుతుంది. అబ్రహాముతో నీతితో మొదలయ్యి అంచెలంచెలుగా అబ్రహాము విశ్వాసంలో పెరిగాడు. అలాగే మా నీతి కూడా అత్యధికముగా చేయండి లార్డ్, సో దట్ వీ కెన్ బి పీస్ఫుల్ అండ్ బ్రింగ్ పీస్ టు మెనీ పీపుల్. బ్లెస్ us. Yes, the fourth anointing, this is the righteousness. Hallelujah. So that you will show people that you can be righteous and be the most blessed person on this earth. Hallelujah. You can have the righteous mouth and be a blessing, a righteous heart, a righteous nature. Okay, ఇప్పుడు దాకా మేము నీతిగా ఉండలేమనుకుంటున్న వాళ్ళు ఈ రోజు నుంచి you will have extraordinary faith to become extraordinary righteous. Hallelujah. అవును, మా నీతిని ఇంకా పెంచమని మేము ప్రార్థిస్తున్నాము. అవును, మేమందరం మేము నమ్ముకున్నాము. అయితే ఈరోజు మమ్మల్ని మహిమ నుంచి అధిక మహిమలోకి తీసుకెళ్తున్నావు. యు ఆర్ ఎంపవరింగ్ us with more faith so that we can be more righteous. అవును, ఈ రోజు నుంచి మాకు అధిక విశ్వాసాన్ని ఇస్తున్నావు. అధిక విశ్వాసముతో అధిక నీతిగా ఉండి నీ సాక్షిగా నీ రాజ్యాన్ని భూమి మీదకి తీసుకొచ్చే సామర్థ్యాన్ని మా అందరికీ దయచేయండి. అవును, ఈరోజు పక్షిరాజు గ్రద్ద వలె ఎగిరే నూతన సామర్థ్యాన్ని, ఇదిగో భారతదేశంలో నెమలి వలె నీ మహిమను చూపించే సామర్థ్యము గల సంఘము వలె మా సంఘము ద్వారా అనేక మంది క్రైస్తవులు, అనేక మంది సంఘాలను అందరినీ ఆశీర్వదించి వాళ్ళంతా నెమలి వలె నీ యొక్క సామర్థ్యాన్ని, నీతిని చూపించి ఇదిగో ప్రపంచానికి యేసయ్య ఆశీర్వదించాడు అనేటువంటి సాక్ష్యము మా ద్వారా మొదలుపెట్టి నీ సామర్థ్యముతో నూతన విశ్వాస సామర్థ్యాన్ని మాకు దయచేయమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు మేము నీతిలో విశ్వాసంలో కొత్త స్థాయికి వెళ్ళాము అని అనుకున్న వాళ్ళు విశ్వాసంతో తప్పలు కొట్టండి. యువర్ క్లాప్ ఆఫరింగ్ బై ఫెయిత్. ఓకే, దట్స్ ఎ క్లాప్ ఆఫరింగ్ బై ఫెయిత్. ఎందుకంటే విశ్వాసము తప్పట్ల తర్వాత కొట్టదు, ముందే కొడుతుందంట. సో దిస్ ఈస్ ద విక్టరీ ఆఫ్ క్లాప్ దట్ యు విల్ రైజ్ అబౌవ్ యువర్ ఎనిమీస్. గాడ్ బ్లెస్ యూ. అందరూ చెప్పండి, లార్డ్ జీసస్, I want to be born again in righteousness from today. I want you to be my reward.
Okay, let's everybody make a dedication. 5 minutes, pray for yourself. You and your children. నీ ఉంటే నీ పిల్లలకి వెళ్ళిపోతుంది అనమాట. The seed will pass on. Pray, Lord Jesus. Oh, mighty God, you are a righteous God. I want to be born again in righteousness today. Lord Jesus, I want to be born again in righteousness today. I want you, your power. Lord, bless my husband. అయ్యా నా భర్తను ఆశీర్వదించు. అయ్యా నా పిల్లల్ని నీతితో నింపు, నా భర్తని నీతితో నింపు, నా భార్యని నీతితో నింపు, నా తల్లిదండ్రులని నీతితో నింపు, నా బంధువుల్ని నీతితో నింపు, నా కొడుకుని నా మనవల్ని నీతితో నింపు. Lord, fill me with your righteousness. Lord Jesus, fill me with your righteousness. Fill my heart and blood with righteousness, Lord. I want to rededicate myself in righteousness. I want to be born again in righteousness. My Lord Jesus, I want to talk right, think right, do right. Yes, Lord. Yes, Lord. I want to practice righteousness. Lord, it's impossible for me to be righteous, Lord. Help me to practice righteousness. అయ్యా, నీతిగా ఉండడం నాకు నేర్పించు. నేను నీతిలో కొత్తగా జన్మించాలా, నేను నీతిలో యథార్థంగా ఉండాలా. నీతిలో ఇంత శక్తి ఉందా? దాని త్రోవలో మరణమే లేదా? అవునయ్యా, మరణము పాదాల కిందకు వచ్చే మార్గమా ఇది? అవును, అవును, మరణము పాదాల కిందకు వచ్చే మార్గము నీతి మార్గమా? ఆ నీతి మార్గంలో నేను నడిపించాలి. Oh Lord, help me to wear a holy dress. My Lord, help me to put up a holy attire in my spirit, body and soul. Help me to speak holy words. అయ్యా, నీతిగల మాటలు, నీతిగల తలంపులతో నా జీవితాన్ని నింపండి. ఇంత నీతి ఉందా నీ వాక్యములో? నీతిలో ఇంత బహుమానం ఉందా? నీతిలో ఇంత శక్తి ఉందా? అందులో దరిద్రమే లేదా? అందులో నాశనమే లేదా? If righteousness is too powerful, my Lord, I want it. I want to follow it from today. Yes, God is breaking every shackles today. Rededicate yourself for righteousness. Rededicate yourself. You need to be born again in righteousness. Every young man, every woman, ఎవరైతే తప్పులు చేసేసారో, if you have married 2 women, 3 women, you have destroyed many women, forget it. Repent today. Repent and cling on to your wife. Come back to your wife. అయ్యా, నేను అనేక మందిని పాపం చేశాను, అనేక తప్పులు చేశాను, నా భార్యకు అన్యాయం చేశాను. ఇదిగో ఈ రోజు నుంచి నేను నీతి మార్గమును ఎన్నుకుంటున్నాను. నీతి మార్గమును నేను ఎన్నుకుంటున్నానయ్యా, నన్ను ఆశీర్వదించు. Bless me. Let the veins flow with righteous blood from today. Your God, the creator of galaxies, will be your reward today. He will be your God today. Oh mighty Father, mighty Father. Ayya, yes, నేను ప్రార్థిస్తున్నాను. Yes, put your hands on your head. Lord Jesus, Father, mighty master creator, you be our deliverer from today. You be our way from today. You be our power from today. ఇదిగో ప్రభువా, ఈ రోజు నుంచి మమ్మల్ని అందరినీ ఇదిగో నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదాలు వస్తాయన్నావు. ఇదిగో ఈ రోజు మేము కొత్తగా జన్మించాము. ఈ రోజు మేము నీతి అనే మార్గములో కొత్తగా జన్మించాము కాబట్టి మా తల మీదకి ఆశీర్వాదాలు తీసుకురా. మా తల మీదకే కాదు, మా పిల్లల మీదకి, మా పిల్లల తరతరాల పాటు నేను నీకు బహుమానంగా ఉంటానని అబ్రహాముకి వాగ్దానం ఇచ్చిన నా దేవా, ఆ నీతి ద్వారా నన్ను, నా పిల్లల్ని ఆశీర్వదించు, నా తరాలను ఆశీర్వదించు. Bless my seed, bless my generations, bless my posterity, oh Lord, by the power of the Holy Ghost. In the name of Jesus, righteousness be my way, my guide, and the supernatural mighty God will be involved when righteousness involved. నజరేయుడైన యేసునామమున ఈ రోజు నుంచి నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదాలు వస్తానన్నావు. ఈ రోజు నుంచి ఇదిగో వీళ్ళందరూ కొత్తగా జన్మించినటువంటి నీతిమంతులు గనక వీరు తరతరాలు ఆశీర్వదించబడినట్లు ఇదిగో నీతిమంతులుగా చేయమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.